Okay. Yeah. Good morning, everyone. Okay. Last class లో మనం ఏం డిస్కస్ చేసాం? సో వాట్ వి డిస్కస్డ్ సారీ లాస్ట్ క్లాస్లో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల సేమ్ టైం అకౌంట్ యాక్సెస్ చేయడం కూడా కొంచెం ఇష్యూ ఉంది. ఓకేనా? నో ప్రాబ్లం. ఈరోజు మళ్ళీ చూద్దాం ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ మళ్ళీ ఎలా క్రియేట్ చేయాలనేది మళ్ళీ చూపిస్తాను ఈరోజు క్లాస్లో, టుడేస్ క్లాస్లో. బట్ మీరు అంతకుముందు ఈ అప్లికేషన్ అంటే క్లియర్ కదా. సో వాట్ ఈస్ అప్లికేషన్ అని, సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే, అప్లికేషన్స్ టూ టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ స్టాండర్డ్ అప్లికేషన్స్, సెకండ్ అయితే కస్టమైజ్డ్ అప్లికేషన్స్. వాటిని కస్టమ్ అప్లికేషన్స్ అంటాం. సో స్టాండర్డ్ అప్లికేషన్స్ అంటే బై డిఫాల్ట్ సేల్స్ ఫోర్స్ ఏవైతే ఇస్తుందో మనం అకౌంట్ క్రియేట్ చేసే సెల్ఫే సేల్స్ ఫోర్స్ ఏవైతే ప్రొవైడ్ చేసి ఉంటుందో వాటన్నిటిని స్టాండర్డ్ అప్లికేషన్స్ అని అంటారు. ఓకే, సో ఈ స్టాండర్డ్ అప్లికేషన్స్ని మనం ఇప్పుడు మనకు యూజ్లో లేవు, డిలీట్ చేయొచ్చా అంటే చేయలేము. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ వీ కెన్ కస్టమైజ్. సో ఏమైనా ఇంకా మోర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇంకా మోర్ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, యాడ్ చేసుకోవడం కానీ, రిమూవ్ చేసుకోవడం కానీ చేయొచ్చు. ఇలా కస్టమైజ్ చేయొచ్చు తప్పితే పర్మనెంట్గా డిలీషన్ అనేది నాట్ పాసిబుల్ ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్లలో. ఓకేనా? ఓకే, ఎగ్జాంపుల్ చూసాం. ఈ స్టాండర్డ్ అప్లికేషన్స్లో. ఓకే, ఎగ్జాంపుల్ చూసాం. సేల్స్ అని, సర్వీస్ అని, మార్కెటింగ్ అని, ఇవంతా అప్లికేషన్సే కదా. ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం కదా మనం ఆర్గనైజేషన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే ఓకే నెక్స్ట్ ఏంటి? కస్టమ్ అప్లికేషన్స్. కస్టమ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఎవరైతే ఏది అడ్మిన్ కానీ డెవలపర్ కానీ బిజినెస్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని క్రియేట్ చేస్తారు, వాటిని కస్టమ్ అప్లికేషన్స్ అంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్ చాలా అప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్ మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. వాటి సమ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ, ఈ కామర్స్ అప్లికేషన్స్ కానీ, హాస్పిటల్ అప్లికేషన్స్ కానీ, సో ట్రావెల్కి సంబంధించిన అప్లికేషన్స్ కానీ, ఏవైనా కానీ, సేల్స్ సంబంధించిన అప్లికేషన్స్ కానీ, ఏవైనా కానీ ఇలా మనం కస్టమైజ్ చేసుకోవాలి, మనం ఓన్గా బిల్డ్ చేసుకోవాలి అప్లికేషన్ అంటే ఎస్ వీ కెన్ బిల్డ్. ఓకే, వాటిని కస్టమ్ అప్లికేషన్స్ అంటారు. ఓకేనా? సో ఈ కస్టమ్ అప్లికేషన్స్ మనం డిలీట్ చేయొచ్చా, ఎడిట్ చేయొచ్చా అంటే ఎస్ వీ కెన్ డిలీట్. మనకి క్రియేట్ చేసాం, బట్ మనకి ఇప్పుడు యూజ్లో లేదు, అవసరం లేదు, మనకి వేరే అప్లికేషన్ ఉంది ఆ ప్లేస్లో అంటే దెన్ అప్పుడు మనము డిలీట్ చేయొచ్చు. ఓకే, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, సో ఇక్కడ లిమిటేషన్ ఉంది. సో చెప్పుకున్నాం కదా, ఫ్రీ డెవలపర్ ఎడిషన్లో అయితే ఎన్ని అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఎన్నైనా క్రియేట్ చేయొచ్చా అంటే నో, లిమిట్ ఉంది. సో 10 అప్లికేషన్స్ మాత్రం క్రియేట్ చేయగలం మనం ఫ్రీ డెవలపర్ అకౌంట్లో. ఓకేనా? ఇన్కేస్ ఫర్ ఎగ్జాంపుల్ అన్లిమిటెడ్ ఎడిషన్స్ అయితే అక్కడ అన్లిమిటెడ్ అప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? బేస్డ్ ఆన్ ద లైసెన్స్. ఓకే ఓకే తర్వాత ఏం చూసాం? సో ఎలా క్రియేట్ చేయాలని చూసాం. సో కస్టమ్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలని చూసాం. సో సెటప్లోకి వెళ్తాం, యాప్ మేనేజర్కి వెళ్తాం. యాప్ మేనేజర్లో క్రియేట్ లైట్నింగ్ అప్లికేషన్ అని ఉంటుంది. సో ఆ బటన్ క్లిక్ చేస్తాం. సో కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మన లోగోలన్నీ అప్లోడ్ చేసి, సో ఎలాంటి స్టైల్ కావాలో మనం సెలెక్ట్ చేసుకొని ఏ ప్రొఫైల్స్ కనిపించాలో ప్రొఫైల్స్ని సెలెక్ట్ చేసి ఇలా సేవ్ చేస్తామన్నమాట. విత్ దట్ తర్వాత ట్యాబ్స్, ఏవే ట్యాబ్స్ మనకు కావాలో చెప్పి బై డిఫాల్ట్ ఉన్నవి చూపిస్తుంది అక్కడ. వాటిలో మనకి ఏమైనా యూజ్ అవుతాయంటే రీయూజ్ చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తే ఇలా అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇదే కదా మనం చూసాం అప్లికేషన్ గురించి. తర్వాత ఏం డిస్కస్ చేసాం? ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఇట్స్ టేబుల్ అని చెప్పుకున్నాం కదా. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ అని చెప్పుకున్నాం. సో ఇది ఏం చేస్తుందంటే, టేబుల్ అంటే బ్యాక్ ఎండ్లో ఏదైతే ఈ అప్లికేషన్ డేటా ఉంటుందో, అప్లికేషన్లో ఎంత ట్యాబ్స్ ఉంటాయో, ఇలా అప్లికేషన్ ఉంటుంది కదా. సో అప్లికేషన్స్ ఉన్నాయంటే ఈ అప్లికేషన్ మనం ఏదైనా ఈ అప్లికేషన్ యూస్ చేస్తున్నాం, ఇక్కడ ఏదైనా డేటా ఇస్తున్నాం, డేటా ఇచ్చి ఇక్కడ సేవ్ చేస్తున్నాం. డేటా ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టంగానే, ఇక్కడ సేవ్ అని కొట్టంగానే ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుందంటే బ్యాక్ ఎండ్ వెళ్ళి స్టోర్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబులర్ లాగా స్టోర్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో అలా టేబులర్గా స్టోర్ చేసుకోవడం కోసం బ్యాక్ ఎండ్లో ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఆబ్జెక్ట్ అనేది ఉంటేనే
ఇట్లా ఫ్రంట్ ఎండ్‌లో మనకు ట్యాబ్ లాగా కనిపిస్తుంది. అందులోకి మనం ఇట్లా యూఐని యూజ్ చేసి ఇలా యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా ఇక్కడ న్యూ అని క్లిక్ చేయడం గానీ, రికార్డ్స్ ఇన్సర్ట్ చేయడం గానీ, లేకపోతే ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ ఆల్రెడీ ఇంకేదైనా మోడిఫికేషన్స్ చేయాలంటే దీన్ని అప్డేట్ చేయడం గానీ, ఇక్కడికెళ్ళి ఎడిట్ చేసి అప్డేట్ చేయడం గానీ, లేదా వద్దనుకుంటే డిలీట్ చేయడం గానీ, లేదా ఆల్రెడీ డిలీట్ చేసిన అకౌంట్స్ ఏమైనా ఉంటే అన్‌డిలీట్ చేయడం గానీ, అన్‌డిలీట్ మీన్స్ ఆల్రెడీ రీసైకిల్ బిన్‌లోని మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవడం. ఓకే. ఇలా అని చెప్పాము కదా! యెస్. ఓకే. ఇందులో ఏంటి? సో, మళ్ళీ 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం ఆబ్జెక్ట్‌లో గూడా. సో, వన్ ఈజ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అని, సెకండ్ థింగ్ వచ్చి కస్టమ్ ఆబ్జెక్ట్స్ అనేసి. రైట్? ఓకే. సేమ్ ఇది గూడా అంతే. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? సేల్స్‌ఫోర్స్ బై డిఫాల్ట్ ఏవైతే ఇస్తుందో వాటన్నిటి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఓకేనా? సో, దీన్ని గూడా అంతే. ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్‌ని గూడా మనము డిలీట్ చేయలేము. ఓకే. ఇఫ్ యూ వాంట్ వి కెన్ కస్టమైజ్. కస్టమైజ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్‌లో ఏముంటాయి? ఆబ్జెక్ట్‌లో ఫీల్డ్స్ ఉంటాయి. చూసాం కదా! రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఆహ్, రోస్ అన్నీ ఏంటి? రికార్డ్స్ అని చెప్పాం. కాలమ్స్ ఏమన్నాం? కాలమ్స్ అనేవి ఫీల్డ్స్ అన్నాం కదా! సో, మనకి ఇంకా మోర్ కాలమ్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇంకా మోర్ డేటాని స్టోర్ చేసుకోవాలంటే మనం అప్పుడు ఫీల్డ్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్‌లో అంటే యెస్ వి కెన్. మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? అలా కస్టమైజ్ చేసుకోవచ్చు కానీ డిలీట్ అయితే చేయలేము. ఓకే. బట్ ఈ నేమింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా నార్మల్ ఇలా ఉంటుంది. దీనికి ఏం ఎక్స్‌టెన్షన్ ఇక్కడ ఏమి ఉండదు. జస్ట్ నేమ్ ఇలా ఉంటుంది. ఓకే. వీటిని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు. మనకు ఆల్రెడీ సేల్స్‌ఫోర్స్ ప్రొవైడ్ చేసింది కదా! అవి ఎగ్జాంపుల్స్‌గా ఇక్కడ రాసామనమాట. ఓకే. సో, కస్టమ్ ఆబ్జెక్ట్ కొద్ది. కస్టమ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సేమ్. మన అడ్మిన్ గానీ, డెవలపర్ గానీ, వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని ఏవైతే క్రియేట్ చేస్తారో వాటిని కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటారు. కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఎలా సేవ్ అవుతాయి అనంటే, ఇలా లాస్ట్‌లో __సి అనే ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ అవుతాయి. ఈ __సి అంటే ఏంటి? సి అంటేమి కస్టమ్ అని. ఓకేనా? కస్టమ్ ఫీల్డ్ అని. ఓకేనా? ఫీల్డ్స్‌ని చూడంగానే ఐడెంటిఫై చేయొచ్చు. వెదర్ ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఫీల్డ్ ఆర్ కస్టమ్ ఫీల్డ్ అండి. ఓకేనా? సారీ ఆబ్జెక్ట్‌ని చూడంగానే ఐడెంటిఫై చేయొచ్చు. వెదర్ ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఆర్ కస్టమ్ ఆబ్జెక్ట్ అనేసి. సరేనా? ఇలా ఎక్స్‌టెన్షన్ ఉందంటే ఇది కస్టమ్ ఆబ్జెక్ట్. అలా ఏం లేదు అంటే అది స్టాండర్డ్ ఆబ్జెక్ట్. ఓకే. ఓకే. సో, ఇవి ఆహ్, డిలీట్ చేయొచ్చా? ఈ కస్టమ్ ఆబ్జెక్ట్స్ మనకు అన్‌యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయి డిలీట్ చేయొచ్చంటే యెస్ వి కెన్ డిలీట్. ఓకే. ఓవరాల్ లిమిట్స్ ఏంటి? ఓకే. అప్లికేషన్స్‌లో చూసాం. మన డెవలపర్ ఫ్రీ అకౌంట్‌లో ఎన్ని అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చంటే 10 అని చెప్పాం. అన్‌లిమిటెడ్ క్రియేట్ చేసుకోవచ్చని చెప్పాం. సారీ. ఇక్కడ ఆబ్జెక్ట్స్ కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా! సో, ఎన్ని క్రియేట్ చేయొచ్చంటే ఇన్ ఫ్రీ డెవలపర్ ఎడిషన్ అరే రే ఓల్డ్ అయితే 400 అలా ఉన్నాయి. ఇప్పుడు ఐ థింక్ 500 కస్టమ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఇన్ అన్‌లిమిటెడ్ ఎడిషన్‌లో అయితే మ్యాక్స్ వి కెన్ క్రియేట్ మ్యాక్స్ 2000 ఆహ్, ఆబ్జెక్ట్స్. ఓకే. ఇంకా కావాలి అనంటే ఏదో సమ్ యాప్ లాంచర్ నుంచి ఆహ్, వాళ్ళు ఇక్కడ ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా ఆబ్జెక్ట్స్ కావాలంటే దాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటారు. బట్ క్రియేట్ చేసేది మాత్రం మ్యాక్స్ 2000 కస్టమ్ ఆబ్జెక్ట్స్. సో, ఇక్కడ కౌంట్ అనేది ఈ 500 ఈ 2000 అనేది ఆల్రెడీ ప్రెజెంట్ అయిన స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కౌంట్ లేదు. ఓన్లీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కౌంట్ అనమాట. ఓకేనా? ఇక తర్వాత ఏం చూస్తూ ఉన్నాం? హౌ టు క్రియేట్ కస్టమ్ ఆబ్జెక్ట్ అని చూస్తూ ఉన్నాం కదా! ఓకే. ఓకే. ఈరోజు చూద్దాం. ఎలా కస్టమ్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఓకే. సో, ఏం చెప్పాం? సో, కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే సెటప్‌లోకెళ్ళాలి. ఆల్రెడీ ఏదో అప్లికేషన్ ఉంది. సో, సెటప్‌లోకి వెళ్ళంగానే ఆల్రెడీ నెక్స్ట్ విండోలో ఓపెన్ అవుతుంది. ఆబ్జెక్ట్ మేనేజర్‌కెళ్తాం. ఆబ్జెక్ట్ మేనేజర్‌కెళ్ళి ఇక్కడ చెప్పాం కదా! సో, ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్‌కెళ్ళడానికి వెళ్తే ఇక్కడ 2 వేస్ ఉంటాయన్నమాట. దేర్ ఆర్ 2 వేస్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. How many ways can create custom object అంటే there are 2 ways. One is from object manager. సెకండ్ థింగ్ వచ్చేసి స్కీమా బిల్డర్ ద్వారా కూడా ఈ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్
స్కీమా బిల్డర్ అంటే ఏంటి? ఇది ఎలా ఉంటుంది? ఇప్పుడు చూపిస్తాను. ఓకే. ఈ స్కీమా బిల్డర్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఫ్రమ్ ఆబ్జెక్ట్ మేనేజర్‌లో ఆహ్, క్రియేట్‌కెళ్ళిన తర్వాత ఇలా అనమాట. ఓకే. ఇది నావిగేషన్. స్కీమా బిల్డర్ ద్వారాను కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. లేదా ఆబ్జెక్ట్ మేనేజర్ నుంచే కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ ఈ స్కీమా బిల్డర్ నుంచి అంటే స్కీమా బిల్డర్ ఎలా ఉంటుందో చూద్దాం. సారీ. సో ఇది స్కీమా బిల్డర్ అంటారనమాట. స్కీమా బిల్డర్ లుక్ అండ్ ఫీల్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఇది స్కీమా బిల్డర్ వచ్చినప్పుడు చెప్తాను ఏంటి ఇదంతా అని. ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయొచ్చు. ఓకే. లేదు అంటే ఇక్కడ సెటప్‌లోకి వెళ్ళి ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్ నుంచి క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ మేనేజర్ నుంచి క్రియేట్ చేద్దాం. సో లేటర్ స్కీమా బిల్డర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ స్కీమా బిల్డర్‌లో ఎలా క్రియేట్ చేస్తాం ఇక్కడ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ చూసారా అన్ని కొన్ని ఆబ్జెక్ట్ ప్రెజెంట్ అయినాయి ఆల్ ఆబ్జెక్ట్స్ అని. సో ఇలా ఇవంతా కూడా ఇండివిజువల్ ఆబ్జెక్ట్ అనమాట. స్కీమా బిల్డర్ అంటే ఏంటి? ఇది మనం ఒక గ్రాఫికల్‌గా చూడొచ్చు. సో ఏమేమి రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. సో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి వీటిలో. వీటి మధ్య రిలేషన్‌షిప్స్ ఏంటి? ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అనమాట. ఈ లిస్ట్ అంతా ఆబ్జెక్ట్స్. సెలెక్ట్ చేసుకునేవి మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాననుకో. సెలెక్ట్ చేసుకున్నవి ఇక్కడ ఉంటాయి. సో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని చూసుకోవచ్చు మనం. ఓకేనా? సో ఇది ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాము. ఏంటి ఇదంతా ఈ లైన్స్ ఏంటివి? ఓకే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఓకే పర్లేదు. ఆబ్జెక్ట్ అంటున్నారు. ఆబ్జెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవంతా ఏంటి అనేది తర్వాత చూద్దాం ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు. ఓకేనా? ఇప్పుడైతే మనం ఆబ్జెక్ట్ మేనేజర్‌లో నుంచి క్రియేట్ చేద్దాం. ఒక కస్టమ్ ఆబ్జెక్ట్‌ని. ఓకే. క్రియేట్‌కి వెళ్తాను. క్రియేట్‌కి వెళ్ళంగానే ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్ క్లిక్ చేయంగానే సో మనం ఏం క్రియేట్ చేస్తూ ఉన్నాం లాస్ట్ క్లాస్‌లో కస్టమర్స్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నాం కదా! సో కస్టమర్ ఇక్కడికొచ్చిన తర్వాత కస్టమర్స్ బికాస్ ఇది ట్యాబ్ లాగా డిస్ప్లే చేసినప్పుడు ప్లూరల్ ఫార్మాట్లో డిస్ప్లే చేస్తుంది కాబట్టి. ఓకే. ఓకే. డిస్క్రిప్షన్ రాస్తాను. దిస్ ఆబ్జెక్ట్ ఈస్ used to store కస్టమర్స్ ఇన్ఫో. ఓకే. సో ఎందుకు ఇదంటే మెసేజ్ అంటే ఆబ్జెక్ట్ ఏ పర్పస్ కోసం క్రియేట్ చేస్తున్నాం అనే దానికి ఇక్కడ మెసేజ్ రాస్తామన్నమాట. ఓకే. ఓకే. ఇక్కడ రికార్డ్ నేమ్ అని ఉంది. డేటా టైప్ బై డిఫాల్ట్ టెక్స్ట్ ఉంటుంది. ఓకే. ఆటో నెంబర్ ఉంటుంది. ఈ టెక్స్ట్ ఆటో నెంబర్ అంటే ఏంట్రా అంటే ఇట్లా టెక్స్ట్ సెలెక్ట్ చేసామంటే ఇక్కడ ఏదైనా రికార్డ్స్ ఉన్నాయంటే ఇవి ఇలా టెక్స్ట్ ఫార్మాట్లో వెళ్తూ ఉంటాయన్నమాట ఇట్లా. ఈ నేమ్ అనేది ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే. లేదు ఇక్కడ నేను ఆటో నెంబర్ సెలెక్ట్ చేసినానంటే ఇది 1, 2 అంటే 0001 అని, 002 అని, 003 అనేసి అట్లా నెంబర్ ఫార్మాట్‌లో వెళ్తూ ఉంటుందన్నమాట. ఇట్లా ఎలా సేవ్ అవుతుంది రికార్డ్ అంటే ఇట్లా 001 అని మనం ఇచ్చే లెంగ్త్‌ని బట్టి. ఓకే. 001 అని సెకండ్ రికార్డ్‌కి 002 అనేసి ఇట్లా సేవ్ అవుతూ వెళ్తది. ఓకేనా? సో బై డిఫాల్ట్ టెక్స్ట్ అనే ఇచ్చాను. ఓకే. ఇంకోటి ఏమన్నా క్రియేట్ చేసినప్పుడు ఆటో నెంబర్ చూద్దాం. ఓకేనా? ఓకే. ఇక్కడ ఏంటున్నాయి? ఆప్షనల్ ఫీచర్స్ అని ఇంకో సెక్షన్ ఉంది. చూసారా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఆప్షనల్ ఫీచర్స్ అని ఇంకో సెక్షన్ ఉంది. సో ఏంటి ఇదంటే అలో రిపోర్ట్స్ అని ఉంది. అలో రిపోర్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో సేమ్ ఇలానే కదా అకౌంట్ లాగానే కదా ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. సో నేను ఈరోజు ఒక రికార్డ్ క్రియేట్ చేశాను. సో లాస్ట్ వీక్‌లో మేబీ ఒక 10 మెంబర్స్ కస్టమర్స్ వచ్చారు. ఆ 10 మెంబర్స్ కస్టమర్స్‌ని అకౌంట్, కాంటాక్ట్స్ అన్ని ఇక్కడ రికార్డ్స్ వాళ్ళ అకౌంట్‌ని, కాంటాక్ట్‌ని అవన్నీ క్రియేట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ స్టోర్ చేశాను. సో నాకిప్పుడు రిపోర్ట్ కావాలి. రిపోర్ట్ అంటే ఒక లిస్ట్ కావాలి. సో లాస్ట్ వీక్‌లో ఎంతమంది కస్టమర్స్ వచ్చారు? సో వాళ్ళు ఎంత బిజినెస్ జనరేట్ చేశారు? సో ఎంత రెవెన్యూ వచ్చింది? సో అనేది మొత్తం నేను చూడాలి అని అనుకుంటే నాకు రిపోర్ట్ కావాలి లాస్ట్ వీక్ రిపోర్టు అని చెప్తాననమాట. అప్పుడు ఈ ఆబ్జెక్ట్‌లో ఉన్న డేటాను రిపోర్ట్ లాగా తీసుకోవాలనుకుంటే అప్పుడు ఇక్కడ అలో రిపోర్ట్స్ అని ఇస్తే దీని రిపోర్ట్స్ జనరేట్ చేస్తుందనమాట ఈ ఆబ్జెక్ట్. ఓకేనా?
ఓకే. అలో యాక్టివిటీస్ అని ఉంది. సో, అలో యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ నోటిఫికేషన్స్ లాగా అనమాట. సో, రిమైండర్ మెయిల్స్ లాగా అనమాట. దానికోసమని యాక్టివిటీస్‌ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ స్టోర్ చేస్తున్నాం. లేదా కస్టమర్‌కి ఏమైనా ఒకేలా తన ప్లాన్ అయిపోవచ్చింది. సో, ఇంకా 2 డేస్, 3 డేస్‌లో అయిపోవచ్చింది. సో, మనకి ఆహ్, రిమైండర్ లాగా గుర్తు చేయాలి. అలర్ట్స్ రావాలి అంటే ఇలా యాక్టివిటీస్ యూజ్ చేసి చేయొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ. ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ అంటే ఏంటంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ అని చెప్పాం. ఆబ్జెక్ట్‌లో ఫీల్డ్స్ ఉంటాయని చెప్పాం గదా! సో, ఇలా ఓపెన్ చేయంగానే ఇవంతా ఫీల్డ్సే గదా! ఇలా ఓపెన్ చేయని ఇవంతా ఫీల్డ్సే గదా! సో, ఇక్కడ ఏదైనా ఎంటర్ చేయలేకపోతే ఇక్కడ రికార్డ్ ఉంది కదా! ఈ రికార్డ్‌ని ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేసిన తర్వాత ఏదో ఒక ఇన్ఫర్మేషన్‌ని నేను మోడిఫై చేస్తాను. సో, నా రికార్డ్‌లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నా నేమో, లేకపోతే ఫోన్ నంబరో, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి చేంజ్ చేసి సేవ్ చేసేస్తారనమాట. వేరే వేరే డెవలపర్ గాని, వేరే అడ్మిన్ గాని నేను కాకుండా. ఓకే. అప్పుడు నాకు తెలియకోకుండా నా రికార్డ్‌లో డేటాని ఎడి మోడిఫై చేశారు కదా! సో, ఇప్పుడు నేను కనుక్కోవాలి ఎవరు మోడిఫై చేశారు అని చెప్పి విత్ దట్ నేను డైరెక్ట్‌గా వాళ్ళకి క్వెషన్ చేయొచ్చు. ఎందుకు వితౌట్ మై పర్మిషన్ మీరెలా చేస్తారు అనేసి. ఓకే. అలా ఫీల్డ్ ట్రాక్ అండ్ హిస్టరీ అంటే ఏంటంటే ఎవరైతే మోడిఫికేషన్స్ చేస్తున్నారో ఆ డేటానంతా ఇస్తుందనమాట. ఇప్పుడు ఈ ఫీల్డ్ ట్రాక్ హిస్టరీ అనేది ఎనేబుల్ చేశానంటే. ఓకే. ఇక్కడ అలో ఇన్ చార్టర్ గ్రూప్స్ అని ఉంది. అలో ఇన్ చార్టర్ గ్రూప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఓకే. ఎవరో మోడిఫై చేశారు. వాళ్ళ డేటా అనేది అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. బట్ మనకు అలర్ట్స్ అంతా రాదు. అదే మనకి చాటర్ గ్రూప్‌లో పోస్ట్ చేయాలి. మనకు అలర్ట్ లాగా రావాలి. సో, వాళ్ళు చేంజెస్ చేసిన వెంటనే మనకు తెలియాలి. ఒక మెసేజ్ లాగా. సో, సమ్‌వన్ హాస్ మోడిఫైడ్ యువర్ రికార్డ్ అనే సంథింగ్ ఏదో నాకు రావాలన్నప్పుడు ఇలా అది తీసుకొచ్చి మన చాటర్‌లో పోస్ట్ చేస్తుందనమాట. అలా అలో ఇన్ చాటర్ గ్రూప్స్ అనమాట. ఓకేనా? సో, ఇవి క్లాసిఫికేషన్స్. ఓకే. షేరింగ్ ఉండాలా లేదా? ఏపీఐ యాక్సెస్ ఇదంతా అంటే ఇది కొంచెం బల్క్ ఏపీఐ యాక్సెస్ అంటే ఇది కొంచెం ఇంటిగ్రేషన్ పార్ట్ లాంటిది. సరేనా? ఇది ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ డిప్లాయ్‌మెంట్ స్టేటస్. డిప్లాయ్‌మెంట్ స్టేటస్ అని చూసారా? ఒక 2 ఉన్నాయి. ఇన్ డెవలప్‌మెంట్ అని, డిప్లాయిడ్ అనేసి. ఇన్ డెవలప్‌మెంట్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో, ఇంకా ఈ డెవలప్‌మెంట్ అది ఈవెన్ దో సేవ్ చేసినా కూడా ఆబ్జెక్ట్‌ని మనకి కనిపించదనమాట. ఇలా యూజ్‌కు కనిపించదు. ఇలా బ్యాక్ ఎండ్‌లో కూడా ఆబ్జెక్ట్ మేనేజర్‌లో కూడా చూపించదు. ఎందుకు చూపించదంటే ఇన్ డెవలప్‌మెంట్ మోడ్‌లో ఉంది. సమ్‌టైమ్స్ అడగొచ్చు ఇంటర్వ్యూలో. సో, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. బట్ ఆ ఆబ్జెక్ట్ నేను ఇక్కడ చూడలేకున్నాను. ఇక్కడ ట్యాబ్ లాగా చూడలేకున్నాను. ఆబ్జెక్ట్ మేనేజర్ కూడా కనిపించట్లేదు. వాట్ మైట్ బి ద రీజన్ అంటారు. సో, ఫస్ట్ థింగ్ వచ్చి మేబీ మన ప్రొఫైల్‌కి ఆ ఆబ్జెక్ట్ యాక్సెస్ లేకపోయుండొచ్చు. సెకండ్ థింగ్ ఈ స్టేటస్ అనేది ఇన్ డిప్లాయ్‌మెంట్ మోడ్‌లో ఉండుండొచ్చు. సో, అలా. సో, ఇప్పుడు డిప్లాయిడ్ అయితే ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఎవరికెవరికైతే యాక్సెస్ ఇచ్చుంటామో, ఏ ప్రొఫైల్స్‌కి అయితే పర్మిషన్ ఇచ్చుంటామో, ఆ ప్రొఫైల్స్‌కి ఈ ఆబ్జెక్ట్‌ని చూడగలుగుతారు. ఓకేనా? అలా. ఇక్కడ అలో సెర్చ్ అంటే ఏంటి? ఇలా సెర్చ్ బార్ రావడం కోసం అలో సెర్చ్ అని ఎనేబుల్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ యాడ్ నోట్స్ అని ఉంది. ఏవైనా నోట్స్ ఆల్రెడీ చెప్పాము కదా! నోట్స్ ఏవైనా అటాచ్‌మెంట్స్ గాని అటాచ్ చేసుకోవాలి ఆ రికార్డ్‌కి అన్నప్పుడు, ఇక్కడ ఆ ఆబ్జెక్ట్‌కి అన్నప్పుడు యాడ్ నోట్స్ అండ్ అటాచ్‌మెంట్స్ అనేది ఇక్కడ ఎనేబుల్ చేయొచ్చనమాట. ఇక్కడికొస్తే ఇక్కడ అలో లాంచ్ న్యూ కస్టమ్ ట్యాబ్ విజార్డ్ ఆఫ్టర్ సేవింగ్ దిస్ కస్టమ్ ఆబ్జెక్ట్ అని ఉంది. అంటే ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ సేవ్ చేయంగానే ఒక న్యూ కస్టమ్ ట్యాబ్ విజార్డ్ అనేది సేవ్ అవ్వాలి అనేది ఇక్కడనమాట. సో, ఇట్లా ఆబ్జెక్ట్ సేవ్ చేయంగానే మనం ఏదైతే ఆబ్జెక్ట్ సేవ్ చేస్తున్నామో కస్టమర్ అనేది ఇక్కడ కస్టమర్స్ అనేసి ఇక్కడ ట్యాబ్ డిస్‌ప్లే అవ్వాలి. సో, అవ్వాలా లేదా అనేది ఇక్కడ మనం చెక్ బాక్స్ ఎనేబుల్ చేసుకోవాలనమాట. ఇప్పుడు చెక్ బాక్స్ ఎనేబుల్ చేశానంటే సేవ్ చేయంగానే ఆబ్జెక్ట్ ఒక ట్యాబ్ లాగా డిస్‌ప్లే అవుతుంది. ఓకేనా? ఓకే. ఇది రిక్వైర్మెంట్ లాగా అనమాట. ఏంటంటే ఇప్పుడు మనకు ప్రాజెక్ట్‌లో ఏంటి? సో, క్లయింట్ రిక్వైర్మెంట్ ఎలా ఇస్తారు? సో, ఆబ్జెక్ట్ క్రియేట్ చెయ్యి. సో, విత్ ట్యాబ్ ఉండాలి. ఎనేబుల్ అయ్యి ఉండాలి అని చెప్తారనమాట. అప్పుడు మేము ఏం చేస్తాం సింపుల్‌గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన ప్రాసెస్‌లో ఇక్కడ ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకునేస్తాం. సేవ్ చేసేస్తాం. సో, విత్ దట్ మనకిక్కడ ఫ్రంట్ ఎండ్‌లో ట్యాబ్ చూపిస్తుంది. ఓకే. ఫర్ ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఎలా ఇచ్చారు? సెకండ్ రిక్వైర్మెంట్ ఎలా ఇచ్చారంటే, ఆబ్జెక్ట్ క్రియేట్ చెయ్యి. బట్ ట్యాబ్ అవసరం లేదు. ఫ్రంట్ ఎండ్‌లో ట్యాబ్ ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ బ్యాక్ ఎండ్‌లో మాత్రమే ఆబ్జెక్ట్ ప్రెజెంట్ అయ్యి ఉండాలి. ఆబ్జెక్ట్ మేనేజర్‌లో ఆబ్జెక్ట్ ప్రెజెంట్ అయ్యి ఉండాలి. ట్యాబ్ అయితే అవసరం లేదు అని చెప్తారు. ఓకేనా? అప్పుడేంటి? ఈ చెక్ బాక్స్‌ని సెలెక్ట్ చేయకోకుండా మనం సేవ్ చేసేస్తాం. ఓకే.
సేవ్ చేసిన తర్వాత మళ్ళీ రికార్డ్ ఎడిట్ చేస్తే సో, ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటుందా? మనం ఆ ట్యాబ్ లాగా డిస్‌ప్లే చేయొచ్చా? చేయలేమా? అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ రిక్వైర్‌మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ట్యాబ్‌ని డిస్‌ప్లే చేయడం చూద్దాం. ఓకేనా? నేను సేవ్ కొడతాను. ఓకే. ఏముంది రివ్యూ ఆల్ ఎర్రర్స్ కరెక్ట్ డేటా. సో, దట్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూజ్. సో, యెస్టర్‌డే క్రియేట్ అయిపోయిందనుకుంటా. సో, చేసినప్పుడు లెట్ మీ చెక్. ఆల్రెడీ ప్రెజెంట్ అయ్యిందని చెప్తోంది. ఓకేనా? ఆబ్జెక్ట్ ఆల్రెడీ ప్రెజెంట్ అయ్యి ఉంది అని చెప్తోంది. చూద్దాం ఉందో లేదో. ఓహ్! క్రియేట్ అయిపోయింది ఇక్కడ. సీ కస్టమర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? అర్థమైందా? సో, దీన్ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు క్రియేట్ చేద్దాం మనం అక్కడ. ఓకేనా? సో, ఆల్రెడీ చెప్పాం కదా! మనం కస్టమర్ ఆబ్జెక్ట్ డిలీట్ చేయొచ్చు అని. యెస్ డిలీట్. సో, ఇక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయి డిలీట్ చేసేటప్పుడు. సో, డిలీట్ చేసేటప్పుడు ఏదైతే డేటా ప్రెజెంట్ అయ్యి ఉంటుందో ఈ ఆబ్జెక్ట్‌లో ఆ డేటా అంతా లాస్ అయిపోతుంది. సో, ఏవైతే ఉన్నాయో అన్నీ డిలీట్ అయిపోతాయని చెప్పి ఇక్కడ మెసేజ్ చూపిస్తుందనమాట. యాస్ ఆఫ్ డేటా ఏం లేదు కాబట్టి నేను డిలీట్ అని ఇస్తాను. ఓకేనా? ఓకే. ఎప్పుడు సేవ్ చేద్దాం. ఇప్పుడుందా? రిఫ్రెష్ చేద్దాం. యెస్టర్‌డే డేట్ ఈరోజు డేట్ కాదు. సో, కస్టమ్ ఆబ్జెక్ట్ యెస్టర్‌డే క్రియేట్ చేసింది ఇది. ఓకే. సో, డేట్ అక్కడ ఉంది కాబట్టి చూద్దాం. రిఫ్రెష్ చేస్తున్నాను. డిలీట్ అయిందో లేదో చూద్దాం. ఓకే. డిలీట్ అయిపోయింది. సో, ఇక్కడ రిఫ్రెష్ చేస్తాం. రిఫ్రెష్ చేసి రిఫ్రెష్ చేసి సెర్చ్ చేద్దాం. ఉందేమో కస్టమర్ అనేది స్టాండర్డ్ ఫీల్డ్ ఆల్రెడీ ఉంది. కస్టమర్ ఫీల్డ్ లేదు. కస్టమ్ ఆబ్జెక్ట్ లేదు చూడండి. ఓకేనా? స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది. కస్టమ్ ఆబ్జెక్ట్ లేదు. ఓకే. ఎలా ఇది టైప్ చూపిస్తుంది కదా! స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అంటే ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ ఇచ్చింది. ఇందాక 2 ఉన్నాయి మనం క్రియేట్ చేసింది. సో, లేదు కాబట్టి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు. ఓకేనా? అట్లా ఏదైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేమ్ ఉంది అనంటే అలా డూప్లికేట్ అయితే చూపిస్తుందనమాట. ఆల్రెడీ ప్రెజెంట్ అయింది. సో, ప్లీజ్ సెలెక్ట్ ద డిఫరెంట్ నేమ్ అనేసి అలా చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను జస్ట్ సేవ్ చేస్తాను. ఓకే. ఇలా సేవ్ చేయంగానే ఇలా నెక్స్ట్ పేజ్‌కి తీసుకెళ్తుందనమాట. సో, యెస్టర్‌డే సేవ్ చేసినప్పుడు ఇలా ఇలా ఏం మనకి తీసుకోకుండా ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోయింది. డ్యూ టు కొంచెం మార్క్ ఇష్యూ వల్ల. అందుకే నేను మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అదే ఆబ్జెక్ట్‌ని మళ్ళీ ఇప్పుడు క్రియేట్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఏమేమి స్టెప్స్ ఉంటాయనేది. ఓకేనా? అర్థమైందా? సో, వన్ స్టెప్‌లో సేవ్ అయిపోయింది యెస్టర్‌డే. సో, అలా అవ్వకూడదది. ఇలా రావాలి. సో సో, అందుకని ఈరోజు మళ్ళీ ఆ ఆబ్జెక్ట్‌ని డిలీట్ చేసి ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాం. ఓకేనా? ఎప్పుడైతే సేవ్ ఇస్తామో ఇలా నెక్స్ట్ పేజ్‌కి ఇలా వస్తుందనమాట. ఓకే. నెక్స్ట్ ట్యాబ్ ఏంటి? ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్ అని ఉంటుంది. న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్ అనేసి. సో, మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ ఎలా స్టా ట్యాబ్ స్టైల్ ఎలా ఉండాలనేది ఇక్కడ మనం చూజ్ చేసుకోవచ్చనమాట. చూసారా? ఆబ్జెక్ట్ నేమ్ అనేది కస్టమర్ అని ఇచ్చింది. ఇక్కడ ట్యాబ్ స్టైల్ అంటే దీన్ని లుకప్ ఐకాన్ అంటారనమాట. దీన్ని ఏదైతే ఉందో లుకప్ ఐకాన్ అంటారు. జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఇలా ఇన్ని ఓపెన్ అవుతాయి. ఇవంతా ఏంటంటే జస్ట్ స్టైల్ అంతే. కలరు, ఇమేజ్. కలరు, ఇమేజ్. ఫ్రంట్ ఎండ్‌లో చూసారంటే అకౌంట్ క్లిక్ చేయగానే ఎలా ఉంది? ఇలా ఉంది. కలరు ఇది ఉంది. సో, కాంటాక్ట్ చేయంగానే ఏమొస్తుంది? సో, ఇలా చూసారా? ఈ ఈ ఏమంటారు? ఈ ఇమేజ్‌ని చూసారా? ఇలా ఉంది. సో, కేసెస్ కూడా డిఫరెంట్ ఉంటది చూడు ఎలా ఉందో?
రిపోర్ట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉందా? సో, అలా మనం మన ట్యాబ్ కూడా ఏ స్టైల్‌లో ఉండాలనేది మనకిక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మనకుంటుందనమాట. సో, ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ నంబర్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. వీటిలో ఏంటి మన కస్టమర్స్ కదా! నేనేం చేస్తానంటే ఏదైనా కస్టమర్స్ ఉన్నారా? ఓకే. పీపుల్ ఉంటుంది ఇక్కడ. సీ నేను కస్టమర్స్ గదా! నేనిది సెలెక్ట్ చేసుకుంటా. విత్ దట్ ఏమవుతుంది ఇక్కడ పర్సన్స్ ఇమేజ్ ఉంది చూడండి. పీపుల్స్ ఇమేజ్ ఉంది. సో, నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటే కలర్ ఇది ఉంటది. ఇమేజ్ ఇది వస్తది. ఓకేనా? మనకేదైనా యూజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం. మన ఆ స్టైల్ అనేది మన ఇష్టం. ఓకేనా? ఓకే. ఈ ట్యాబ్ అనేది ఏం లేదు. సో, డైరెక్ట్‌గా నెక్స్ట్ ఇస్తాను. సో, నెక్స్ట్ మళ్ళీ ఇలా యాడ్ ప్రొఫైల్స్ అనే సెకండ్ స్టెప్‌కెళ్తుందనమాట. ఏంటి యాడ్ ప్రొఫైల్ సెకండ్ స్టెప్ అంటే ఏంటంటే ఇక్కడ ఇది బై డిఫాల్ట్ ఈ ట్యాబ్ అనేది అన్ని ప్రొఫైల్స్‌కి ఆన్‌లో ఉండాలా? లేదా ఆఫ్‌లో అందరికీ ఆఫ్‌లో ఉండాలా? బై డిఫాల్ట్ ఆన్‌లో ఉంది. సో, అన్ని ప్రొఫైల్స్‌కి ఆన్‌లో ఉంది. సో, ఇట్లా బై డిఫాల్ట్ ఆన్‌లో ఉన్నప్పుడు అన్ని ప్రొఫైల్స్‌కి ఈ ట్యాబ్ చూపిస్తుంది. లేదు బై డిఫాల్ట్ ఆఫ్ పెట్టామనుకో, అన్నీ బై డిఫాల్ట్ ఆఫ్ అయిపోతుంది. ఈ మనం క్రియేట్ చేసే ట్యాబు ఈ ప్రొఫైల్ వాళ్ళకి ఎవరైతే ఈ ప్రొఫైల్స్ యూజ్ చేస్తున్నారో, ఏ యూజర్స్ అయితే ఈ అన్ని ప్రొఫైల్స్ యూజ్ చేస్తున్నారో, ఆ యూజర్స్‌కి ఈ ట్యాబ్ కనిపించదు. ఈ ఆర్గనైజేషన్ అంటే ఈ ఆర్గ్‌లో. ఓకే. సేమ్ లేదు హిడెన్ చేయాలి అంటే అందరికీ హిడెన్ అయిపోయినాయి. ఎక్కడో ఉంటుంది బట్ ఎవరికీ కనిపించదులాగా హిడెన్ చేయడం అనమాట. ఓకే. అలా. సో, లేదు బై డిఫాల్ట్ ఆన్ పెడుతున్నాను. లేదు ఇలా కాదు ఇలా నేను సెలెక్ట్ చేసుకొని బై డిఫాల్ట్ ఆనే ఉంది. బై డిఫాల్ట్ ఆఫ్ ఉంది. అన్నీ సెలెక్ట్ అవుతున్నాయి. నేను కొన్నిటికి మాత్రమే ఆఫ్ పెట్టాలి. కొన్నిటికి ఆన్ పెట్టాలన్నప్పుడు ఏంట్రా అంటే ఇదేదైతే ఉందో అప్లై ఏ డిఫరెంట్ ట్యాబ్ విజిబిలిటీ ఫర్ ఈచ్ ప్రొఫైల్ అని క్లిక్ చేయాలనమాట. అప్లై ఏ డిఫరెంట్ ట్యాబ్ విజిబిలిటీ ఫర్ ఈచ్ ప్రొఫైల్ అంటే నేనే కస్టమ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నా చాయిస్ అనమాట. వీళ్ళ ఈ ప్రొఫైల్‌కి నేను ఆన్ పెట్టాలా? ఆఫ్ పెట్టాలా? ఇప్పుడు వీళ్ళందరికి ఆఫ్ పెట్టాను. ఈ ఒక్కరికి మాత్రమే ఆన్ పెట్టాను. నాకు ఈళ్ళందరికి ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు. ఆఫ్ పెడతాను. ఇక్కడికొచ్చినాక ఓన్లీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మన ప్రొఫైల్ కదా! మనకు మాత్రమే ఆన్‌లో ఉండాలంటే ఇక్కడ డిఫాల్ట్ ఆన్ పెడతాను. సో, వీళ్ళందరికి ఆఫ్‌లో ఉంటుంది. మనకు మాత్రం కనిపిస్తుంది. సో, ఇలా చేసుకోవడం కోసం ఇవి 2 యూజ్ చేసి చేయొచ్చనమాట. నేను బై డిఫాల్ట్ అందరికీ ఆన్‌లోనే పెడతాను. ఓకే. సో, అందరికీ ఆన్‌లో ఉంటది. సో, నెక్స్ట్ యాడ్ కస్టమ్ యాప్స్. సో, ప్రొఫైల్స్ యాడ్ చేసాము. తర్వాత ఏముంది యాడ్ కస్టమ్ యాప్స్ అని ఉంది. యాప్స్ అంటే ఏంటి? అప్లికేషన్సే కదా! సో, ఇక్కడ ఏంటంటే మనం క్రియేట్ చేసే ఈ ట్యాబు ఇక్కడ ఉన్నాయి కదా అప్లికేషన్స్. ఇలా అన్ని అప్లికేషన్స్‌కి చూపించాలా? లేకపోతే ఓన్లీ 2 అప్లికేషన్స్‌లో మన అప్లికేషన్స్‌కి లేకపోతే ఈ సర్వీస్‌కే చూపించాలా? అనేది ఇక్కడ అడుగుతుందనమాట. సో, నేను చెప్పిన అన్ని ప్రొఫైల్స్‌కి, అన్ని యాప్స్‌కి చూపించమని చెప్తాము. సో, ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. లేదు మనకు ఒకదానికే కావాలి. మన కంపెనీ మన అప్లికేషన్ ఏదైతే ఉందో మన ఇన్సూరెన్స్ కంపెనీ దానికే కనిపించాలన్నప్పుడు ఇలా వచ్చి సో, మన ఇన్సూరెన్స్ ఎక్కడుంది? సో, ఇక్కడ ఉంది కదా లాస్ట్‌లో. దీనికి మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఓకేనా? నేను యాస్ ఆఫ్ నౌ అందరికీ సెలెక్ట్ చేస్తాను. విత్ దట్ అన్ని అప్లికేషన్స్‌లోనూ ఈ ట్యాబ్ కనిపిస్తుంది ఇలా. ఇలా సర్వీస్ ఓపెన్ చేసినా కనిపిస్తది. సేల్స్ ఓపెన్ చేసినా కనిపిస్తది. మార్కెటింగ్ ఓపెన్ చేసినా కనిపిస్తది ఆ ట్యాబ్ ఇక్కడ. ఓకేనా? అలా. ఎందుకంటే ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు సేవ్ ఇస్తాను. ఇప్పుడు అప్డేట్ సేవ్ అవుతుంది. ఓకేనా? ఈ స్టెప్స్ ఉంటాయి. చూసారు కదా! మనం అదే యాడ్ చేసింది. సారీ. ఓకేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోగానే ఈ స్క్రీన్ వచ్చింది చూసారా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారా? ఇక్కడ ఉంది నావిగేషన్ ఏంటనేది. సెటప్‌లోకి వచ్చామంట. తర్వాత ఆబ్జెక్ట్ మేనేజర్‌లోకి వచ్చామంట. తర్వాత కస్టమర్‌లోకి వచ్చామంట. కస్టమర్ అనేది ఆబ్జెక్ట్. ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వంగానే లేదా ఆబ్జెక్ట్ ఏదైనా ఓపెన్ చేయంగానే ఇలా లెఫ్ట్ సైడ్ అనేది ఇలా ఈ బార్ అనేది ఓపెన్ అవుతుంది లెఫ్ట్ సైడ్‌లో. కొన్ని ఫీచర్స్ ఉంటాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో. సో, ఇక్కడంతా డీటెయిల్స్ ఉంటుందనమాట. ఈ డీటెయిల్స్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్. ఏంటి ఈ ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్? చెప్పాం కదా! ఈ కస్టమర్ ఆబ్జెక్ట్ ఎలా సేవ్ అవుతుంది అండర్‌స్కోర్ సి లాగా సేవ్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే ఏపీఐ నేమ్ అంటారనమాట. ఏపీఐ నేమ్ ఏంట్రా అంటే ఇదొక యూనిక్ నేమ్ అనమాట. యూనిక్ నేమ్ అంటే కాదు రెఫరెన్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం ఫ్రంట్ ఎండ్‌లో ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఇక్కడ ఆహ్, ఇది ట్యాబ్ అనేసి ఇదొక ఆబ్జెక్ట్ అనేసి చెప్పుకున్నాం కదా! సో, ఇది బ్యాక్ ఎండ్‌లో టేబులు. సో, డేటా అంతా ఇట్లా టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకుంటది అని చెప్పాం. సో, ఫ్రంట్ ఎండ్‌లోకొచ్చేసరికి ఇట్లా మనకి ఇట్లా ఫీల్డ్స్ టైప్‌లో ఉంటుంది. మనం ఇలా ఫీల్డ్స్ చేసి సో, ఇక్కడ సేవ్ చేస్తాం. సో, ఆ డేటా అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది అని. సో, మనం డైరెక్ట్‌గా ఇక్కడ ఎంటర్ చేయంగానే ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఎలా స్టోర్ అయిపోతుంది? ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. ఇక్కడ నుంచి
ఇక్కడ నుంచి ఈ డేటా ఇక్కడ ఎలా స్టోర్ అవుతుంది ఈ ఆబ్జెక్ట్‌లో అనంటే, ఇది దీనికి రెఫరెన్స్ అనేది ఉండాలి గదా! సో, ఈ ఆబ్జెక్ట్‌కి, ఈ ట్యాబ్‌కి మిడిల్‌లో ఒక రిఫరెన్స్ అంటూ ఉండాలి గదా! మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నామంటే, ఇక్కడ ఎంటర్ చేసేది సో అండ్ సో ప్లేస్‌కెళ్ళి సేవ్ అవ్వాలి అని ఉండాలి గదా! సో, దానికంటూ ఒక యూనిక్ నేమ్ ఉంటుందనమాట మిడిల్‌లో. దాన్నే కంట్రోలర్స్ కూడా అంటారు. లేకపోతే దీన్ని మామూలుగా అయితే దీన్ని ఏపీఐ నేమ్ అంటారు. ఈ ఏపీఐ నేమ్ అని రెఫరెన్స్ తీసుకొని, ఆ డేటా ఈ ట్యాబ్‌లో అయితే ఏవైతే ఎంటర్ చేస్తున్నామో ఇప్పుడు ఇక్కడ అకౌంట్స్ అని ఉంది. అకౌంట్స్‌కి ఏపీఐ నేమ్ అకౌంట్ అనే ఉంటుంది. సో, అది డైరెక్ట్ బ్యాక్ ఎండ్‌లోకెళ్ళి అకౌంట్ ఆబ్జెక్ట్‌కెళ్ళేసి డేటా సేవ్ చేసేస్తుంది. ఓకేనా? అలా మధ్యలో ఏదైనా గాని ఒక ఏదైనా సపోర్ట్ లేకపోతే ఎలా స్టోర్ చేస్తుంది? చేయలేదు కదా! దాన్ని ఆ నేమ్‌ని ఏపీఐ నేమ్ అంటారు. ఆ ఏపీఐ నేమ్ రిఫరెన్స్ తీసుకొని ఇప్పుడు కస్టమర్ సి అని ఉంది. ఇది యూనిక్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్‌కున్న కస్టమర్ అండర్‌స్కోర్ సి అని ఉండే ఈ నేమ్ ఏపీఐ నేమ్ ఇంకో ఆబ్జెక్ట్‌కి ఉండదు. ఓకే. ఇంకో ఆబ్జెక్ట్‌కుంటే అప్పుడేమవుతుంది? నాకు కన్‌ఫ్యూజ్ అవుతుంది కదా! సో, మన ఫ్రంట్ ఎండ్ డేటా ఎంటర్ చేసేటప్పుడు ఎక్కడికెళ్లి స్టోర్ చేయాలది? అసలు అలో కూడా చేయదనమాట. ఒక ఆబ్జెక్ట్‌కి ఇది ఒక ఏపీఐ నేమే ఉంటుంది. ఓకేనా? దీన్ని లేటర్ ఆన్ ఇంకా చాలా మనం ఏపీఐ నేమ్ అనేది ప్రోగ్రామింగ్స్‌లో రెఫరెన్స్‌గా తీసుకొని ఏదైనా యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయాలన్నప్పుడు సో అండ్ సో ఈ ఆబ్జెక్ట్‌లోకెళ్ళి బ్యాక్ ఎండ్‌లో అంతా దీన్నే యూజ్ చేస్తాం. సో, ఎక్కడ ఇట్లా నేమ్ ఇవ్వమనమాట. ఫ్రంట్ ఎండ్‌లో ఉండే ఇట్లా నేమ్ అకౌంట్స్, కాంటాక్ట్స్ అని ఇవ్వము. ట్యాబ్ నేమ్ ఎక్కడ ఇవ్వము. ఆల్వేస్ మనం చూసేదేంటంటే ఆబ్జెక్ట్ నేమే దీన్నే ఆబ్జెక్ట్ అంటారు. అయిపోయినేమి రిఫరెన్స్‌గా యూజ్ చేసుకుంటామనమాట. విత్ దట్ ఈ సేల్స్ ఫోర్స్‌కి ఈ సర్వర్‌కి అర్థమవుతుంది. ఇక్కడ దానికొచ్చి కస్టమర్స్ అంటే దీనికి అర్థం గాదు. మనకు అర్థం అవ్వడం కోసం ట్యాబ్ లాగా కస్టమర్స్ అని పెట్టుకున్నాం. బట్ ఈ సేల్స్ ఫోర్స్‌కి ఏమిరా అంటే కస్టమర్ అండర్‌స్కోర్ సి ఉంటేనే దానికి అర్థమవుతది. ఓకేనా? దీన్నేమంటారంటే ఏపీఐ నేమ్ అంటారు. ఏపీఐ నేమ్ అంటే ఏం లేదు. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, దీన్ని ప్రోగ్రామింగ్‌లో రెఫర్ చేస్తారనమాట. ఓకే. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సేల్స్‌ఫోర్స్ యాక్చువల్‌గా 3 లేయర్స్‌గా వర్క్ అవుతుంది. అది ఇప్పుడు చెప్తాను. ఓకే. ఇది ఎలా సరే ఓకే. ఈ ఆబ్జెక్ట్ చూద్దాం ఫస్ట్. ఈ ఆబ్జెక్ట్ ఇలా క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అవ్వంగానే ఇలా ఏముంది లెఫ్ట్ సైడ్‌లో ఇలా కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఏంటి ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్ అని, పేజ్ లేఔట్స్ అని, లైట్నింగ్ రికార్డ్ పేజ్ అని, బటన్స్, లింక్స్ అండ్ యాక్షన్స్ అని, కాంపాక్ట్ లేఔట్స్ అని, ఫీల్డ్ సెట్స్ అని, రికార్డ్ టైప్స్ అని, ఇలా చాలా ట్రిగ్గర్స్ అని, ఫ్లోర్ ట్రిగ్గర్స్ అని, వాలిడేషన్ రూల్స్ అని ఇలా చాలా ఓపెన్ అయ్యాయి. ఇవన్నీ ఏమిట్రా అంటే ఇవన్నీ ఈ ఆబ్జెక్ట్‌కి ఉన్న ప్రాపర్టీస్. ఓకేనా? ప్రాపర్టీస్ లాగా చెప్పొచ్చు. ఈ ఆబ్జెక్ట్‌ని మనం కస్టమైజ్ చేసుకోవాలి. ఈ ఆబ్జెక్ట్ ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ పేజ్ లేఔట్స్ ఉంటాయి. అంటే ఈ ఆబ్జెక్ట్‌లో ఇంకా ఏమేమి ఉంటాయి అంటే ఈ ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి. పేజ్ లేఔట్స్ ఉంటాయి. పేజ్ లేఔట్స్ అంటే ఏంటి? ఇలా ఓపెన్ చేస్తాం కదా! ఇలా ఓపెన్ చేయంగానే ఇది ఇలా న్యూ అని ఓపెన్ చేయంగానే ఈ అరేంజ్‌మెంట్ అంతా ఉంది చూసారా? దీనంతా ఏమంటారంటే దీనంతా ఒక లేఔట్ అంటారనమాట. ఇది మొత్తాన్ని ఏమంటారు? ఒక లేఔట్. ఇదంతా ఒక బాక్స్ లాగా కదా! సో, ఇదంతా ఒక బాక్స్ లాగా దీని లోపల ఇవన్నీ ఫీల్డ్స్ అన్నీ అరేంజ్‌మెంట్‌లో ఉన్నాయి. సో, ఇటు సైడ్ కొన్ని, ఇటు సైడ్ కొన్ని ఇలా ఉన్నాయి. దీన్ని ఏమంటామంటే లేఔట్ అంటారనమాట. సో, ఇట్లా ఆబ్జెక్ట్‌లో మోర్ థాన్ వన్ లేఔట్ మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇలా కావాలి. ఇంకో లేఔట్ ఈ ఫీల్డ్స్ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. ఈ ఫీల్డ్స్ ఇక్కడ ఉండాలి అని ఇంకో లేఔట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మోర్ థాన్ వన్ లేఔట్స్ క్రియేట్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా ఏ పేజ్ లేఔట్ కావాలో ఆ పేజ్ లేఔట్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో, అలా ఇంకవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ రికార్డ్ టైప్స్ అనేసి ఇవన్నీ ఈ ఆబ్జెక్ట్‌లో ఉన్న ప్రాపర్టీస్ మనం గోయింగ్ ఫార్వర్డ్ ఒక్కొక్క కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ ఎళ్తాం. ఓకేనా? యాస్ ఆఫ్ నౌ ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్ ఉంది. ఓకే. ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్‌లోకి వెళ్దాం ఫస్ట్. ఇక్కడ ఏదో కొన్ని ఆటోమేటిక్‌గా వచ్చేసినాయి. ఈ ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్. ఇవి నేను క్రియేట్ చేయలేదు గదా! ఫీల్డ్స్ అంటే ఏంటి? ఇవే గదా! ఇలా. ఇవే గదా ఫీల్డ్స్. ఎక్స్ స ఇవే గదా! ఈ ఫోన్ అని ఉంది. ఈ హోమ్ ఫోన్ అని ఉంది. సో, ఫస్ట్ నేమ్ అని ఉంది. ఓకే. ఇంకా సాలిటేషన్ అని ఉంది. సో, ఇవన్నీ ఫీల్డ్సే గదా! ఇవన్నీ ఫీల్డ్స్ అంటారనమాట. ఏవైతే మనం డేటా ఎంటర్ చేసుకోవడానికి డైలాగ్ బాక్సెస్ ఇలా ఉంటాయి. సో, ఇలా బాక్సెస్ ఉంటాయో దీనంతా ఫీల్డ్స్ అంటారనమాట. ఇక్కడ పైన ఏదైతే నేమ్ ఉందో, ఈ మెసేజ్ ఉందో దాన్ని లేబుల్ అంటారు. ఫీల్డ్ లేబుల్ అంటారనమాట. ఓకే. ఇవన్నీ ఫీల్డ్స్ అంటారు. ఓకే. ఆబ్జెక్ట్‌ని నేను క్రియేట్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఏం చేసింది? ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసింది. సో, వీటిని ఏమంటారంటే స్టాండర్డ్ ఫీల్డ్స్ అంటారు. ఓకేనా? సేల్స్‌ఫోర్స్ ఏంట్రా అంటే వైల్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఇట్‌సెల్ఫ్ ఇట్ విల్ ఆటోమేటిక్‌లీ క్రియేట్ 4 స్టాండర్డ్ ఫీల్డ్స్. నాట్ ద 4 యాక్చువల్లీ 5 ఉంటాయి.
వన్ ఈజ్ ఐడీ ఉంటుంది. ఇక్కడ ఐడీ లేదు. ఎక్కడుంది ఇంకా ఐడీ అంటే, ఇక్కడ చూసారా యూఆర్ఎల్‌కొచ్చారా? యూఆర్ఎల్‌కొస్తే లాస్ట్‌లో నుంచి ఇక్కడ ఒక ఐడీ లాగా ఉంటుంది. ఇలా డిజిట్స్ వచ్చి ఇలా ఉంటుంది. దీన్ని ఐడీ అంటారనమాట. సో, ప్రతి ఒక్క దానికి యూనిక్ ఐడీ ఉంటుంది. సో, ఈ ఐడీని రెఫర్ చేసుకుంటే గ్లోబల్‌గా సెర్చ్ చేయంగానే ఆటోమేటిక్‌గా మనం ఈ ఆబ్జెక్ట్‌లోకి వస్తాం. సరే ఇట్లా ఐడీ ఫీల్డ్స్ నెక్స్ట్ ఏం చేస్తాం రికార్డ్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఐడీ ఉంటుంది. ఈ ఐడీని రెఫర్ తీసుకొని మనం చూడొచ్చనమాట. రికార్డ్ ఎక్కడ ఉందా అనమాట. అసలు ఈ ఆబ్జెక్ట్‌లో స్టోర్ చేసే రికార్డ్స్. ఓకేనా? ఓకే. ఇది యూజర్‌కి వచ్చినప్పుడు అర్థమవుతుందా మీకు? ఓకేనా? ఇలా ఈ స్టాండర్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో క్రియేటెడ్ బై కస్టమర్ నేమ్, లాస్ట్ మోడిఫైడ్ బై ఓనర్. ఇక్కడ చూసారా నేమ్ అనేది ఫీల్డ్ నేమ్స్ అనేవి ఈ 4 ఫీల్డ్స్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతాయి. ఏంటి నేము, ఓనర్ ఐడీ, సో క్రియేటెడ్ బై, లాస్ట్ మోడిఫైడ్ బై. క్రియేటెడ్ బై అంటే ఎవరు క్రియేట్ చేసినారనేది, లాస్ట్ మోడిఫైడ్ బై అంటే ఇన్ కేస్ క్రియేట్ చేసిన తర్వాత ఎవరైనా అప్డేట్ చేస్తే అక్కడ వాళ్ళ నేమ్ వచ్చేసి లాస్ట్ మోడిఫైడ్ బై. లాస్ట్‌గా రీసెంట్‌గా ఎవరైతే మోడిఫై చేసారో వాళ్ళ నేమ్ ఇక్కడ వస్తుందనమాట. వీటిని స్టాండర్డ్ ఫీల్డ్స్ అంటారు. ఓకే. ఇది ఫీల్డ్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్‌గా చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే. ఇది ఆబ్జెక్ట్ అనమాట. సో, మళ్ళీ నేను బ్యాక్‌కెళ్ళాలి. అన్ని ఆబ్జెక్ట్‌లు చూడాలి. ఆబ్జెక్ట్ మేనేజర్‌లో ఏదో కస్టమర్‌లో ఉన్నాను. బ్యాక్ ఎలా వెళ్ళాలంటే మళ్ళీ జస్ట్ ఆబ్జెక్ట్ మేనేజర్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మీకు లిస్ట్ అంతా చూపిస్తుంది. ఇవంతా ఆల్రెడీ ప్రెజెంట్ అయిన స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్, కస్టమ్ ఆబ్జెక్ట్స్. ఓకే. ఇలా. ఇక్కడ క్విక్ ఫైండ్ బాక్స్ అని ఉంది. ఇన్ కేస్ మనం ఏదైనా ఇప్పుడు ఇన్ని ఉన్నాయి ఇంకా చాలా ఉంటాయి. సెర్చ్ చేసుకోవడం టైం టేకెన్ కదా! జస్ట్ సింపుల్‌గా ఇలా సెర్చ్ చేసుకుంటే ఈ బాక్స్‌లో ఇన్ కేస్ ఏదైనా ప్రెజెంట్ అంటే మనకి ఇలా చూపిస్తుంది అనమాట. కస్టమర్ నేమ్ అనేసి. ఓకే. కస్టమర్ నేమ్ అని ఉన్నాం. సో, ఇక్కడ కొన్ని ఏదో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో, చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా? ఏపీఐ నేమ్స్ అనేది ఉన్నాయి. వీటన్నిటి కిందకి చెప్పాం కదా! ఏపీఐ నేమ్ అని. స్టాండర్డ్ వాటికి ఇలా __సి అని ఉండదు. ఓకే. ఇక్కడ టైప్ కూడా ఉంది. ఏంటంటే ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి టైప్ ఉంది. ఓకే. లాస్ట్ మోడిఫై బై డెవలప్డ్ బై ఇవన్నీ నేను చూపించదు. బికాస్ ఇవన్నీ స్టాండర్డ్ అప్లికేషన్సే కాబట్టి. ఓకేనా? సి. ఇలా వచ్చాము. ఇక్కడ చూసారా? __సి అని ఉంది. కస్టమ్ ఆబ్జెక్ట్ అని ఉంది. ఎందుకంటే మనం క్రియేట్ చేసినాం కాబట్టి ఇది కస్టమ్ ఆబ్జెక్ట్. చూసారా? ఈ యొక్క ఆబ్జెక్ట్‌కి మాత్రమే ఇక్కడ ఏముంది? డ్రాప్ డౌన్ ఉంది, ఎడిట్ ఉంది, డిలీట్ ఉంది. బట్ వీటికి ఏటికి లేదు చూడండి. చూసారా? ఇలా. ఓకే. మనం ఇక్కడ ఆబ్జెక్ట్‌ని కూడా ఇక్కడ ఈ ఆబ్జెక్ట్‌లు కూడా ఎడిట్ చేయలేమనమాట. సో, ఎడిట్ చేయలేము. బట్ మీరేదో చెప్పారు. మనం కస్టమైజ్ కావాలంటే చేసుకోవచ్చని చెప్పారు కదా! మన ఆబ్జెక్ట్స్‌ని, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్‌ని. ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్సే కదా! సో, మనకిక్కడ ఎడిట్ అనే ఆప్షన్ లేదే. ఇక్కడికెళ్తేనే కదా! ఒకవేళ డిలీట్ లేకపోయినా ఎడిట్ ఉండాలి కదా! అప్పుడే కదా నేను ఎడిట్ చేస్తానంటే, నో. ఇక్కడ ఎడిట్ చేసేదానికి ఏంట్రా అంటే, ఇక్కడికొస్తే జస్ట్ ఎడిట్ కొట్టామంటే, ఈ ఆబ్జెక్ట్ నేమ్, ఈ డీటెయిల్స్ మాత్రమే మనం మోడిఫై చేయగలుగుతాం. ఓకేనా? అక్కడ ఇవన్నీ ఉంటాయి కదా! ఈ ఫీల్డ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం మోడిఫై చేయలేం. ఇక్కడ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. సో, ఇక్కడ రాలేదు. ఏమో అయింది. సమ్‌టైమ్స్ ఇది లోడ్ అవ్వట్లేదు. అకౌంట్ ఏదో కొంచెం సర్వరే కొంచెం ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్లుంది. ఓకే. చూసారా? ఇట్లా ఎడిట్ ఇవ్వంగానే ఇట్లా డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఏమున్నాయి? లేబుల్, కస్టమర్స్ ఇవి మనం ఇందాక ఏమైతే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసామో, ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎడిట్ చేయొచ్చాం అంతే. అంతేగాని దీంట్లో ఏమి యాక్షన్స్ పర్ఫార్మ్ చేయలేం. సో, అందుకని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో, దీన్ని మనం నేమ్‌గా మనం చేంజ్ చేయలేమనమాట. దెన్ ఇందులో కొత్తగా ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి. ఇందాక మనం కస్టమ్ ఆబ్జెక్ట్ చూసినట్టు చూడాలి అంటే ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే. క్లిక్ చేయంగానే ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఈ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఇవన్నీ ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి. ఇన్ కేస్ మనకి ఇంకా మోర్ ఫీల్డ్స్ కావాలంటే ఇక్కడికొచ్చి అవన్నీ ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ ఇచ్చింది ఈ ఫీల్డ్స్ అన్నీ. ఇంకా ఇవి సరిపోదు మనకి ఇంకా కావాలన్నప్పుడు ఇక్కడికొచ్చి ఫీల్డ్స్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? ఈ ఫీల్డ్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే. ఇది ఆబ్జెక్ట్. ఓకే. ఓకే. పర్లేదు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాము. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ట్యాబ్ లాగా డిస్‌ప్లే చేయమని చెప్పాము. చూద్దాం. వెళ్ళి మన అప్లికేషన్‌లో వచ్చిందో లేదో, ఈ కస్టమర్స్ అనే ట్యాబ్ వచ్చిందో లేదో ఇంతకుముందు లేదు కదా! చూద్దాం ఇక్కడ. మనదేంటి సెర్చ్ చేస్తున్నా. ఈజీ నావిగేషన్ కోసం. ఇన్సూరెన్స్ కంపెనీని ఓపెన్ చేస్తున్నా. ఏది? వచ్చిందే కస్టమర్స్ అని. రైట్? వచ్చింది కదా! వచ్చింది. ఓకే. వన్ టైం రిఫ్రెష్ చేసుకోవాలి. ఎవ్రీ టైం మర్చిపోద్దండి. ఏదన్నా బ్యాక్ ఎండ్‌లో పెర్ఫార్మ్ చేస్తున్నామంటే రిఫ్రెష్ సమ్‌టైమ్స్ అలా చూపిస్తుంది. చూపించదు. ఓకేనా? మోస్ట్‌లీ.
సో, ఖచ్చితంగా ఇక్కడ రిఫ్రెష్ చేస్తేనే మనకిక్కడ నీట్‌గా ఉంటుంది. ఇందాక చూసారా రిఫ్రెష్ చేయబట్టి ఈ ఇన్సూరెన్స్ ఇదంతా కనిపించింది. ఇందాక లోడ్ అవ్వలేదు. సరేనా? ఇలా ఏదైనా కరెక్ట్‌గా లోడ్ అవ్వాలి ఫ్రంట్ ఎండ్‌కి అంటే చేంజెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. మనం న్యూ చేంజెస్ ఏమైతే ఉన్నాయంటే ఇలా రిఫ్రెష్ చేయాలి. సమ్‌టైమ్స్ ఇది కొన్ని టైం కూడా తీసుకుంటుంది. కొన్ని సెకండ్స్‌లో 1 మినిట్, 2 మినిట్ కూడా టైం తీసుకుంటుంది. సో, రాలేదా కొంచెం 2 మినిట్స్ అలా వెయిట్ చేసి కూడా చెక్ చేయండి. అంతే. అప్పటికి రాలేదంటే అప్పుడు ఏదో బ్యాక్ ఎండ్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంటుంది. వెళ్లి చెక్ చేయండి. ఓకేనా? సమ్‌టైమ్స్ టైం కూడా తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి ఫ్రంట్ ఎండ్‌కి. ఓకేనా? ఇప్పుడు చూసారా? కస్టమర్ అని ఓపెన్ చేయంగానే ట్యాబ్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ న్యూ అని బై డిఫాల్ట్ ఇవన్నీ వీటిని బటన్స్ అంటారు. సో, న్యూ బటన్, ఇంపోర్ట్ బటన్, చేంజ్ ఓనర్ బటన్. కావాలంటే మనం ఇక్కడ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సో, ఇక ఏవైనా వద్దంటే కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ట్యాబ్‌లోకొచ్చాం. ట్యాబ్‌లోకి రాగానే ఇంక మళ్ళీ ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవేంటో చూద్దాం. ఓకేనా? అప్డేట్ క్రియేట్ చేసాం కదా మనం. ఇక్కడ ఏంటో కొన్ని ఉంటాయి చూద్దాం. ఇక్కడ కస్టమర్స్ మనం సెలెక్ట్ చేసాం కదా! ఇందాక ఈ ఇమేజ్ అనేది పీపుల్స్ ఇమేజ్ సెలెక్ట్ చేసాం కదా! చూసామా? మనకి ఇలా వచ్చింది. ఈ కలర్ అనేది ఇలా వచ్చింది. ఓకే. ఇక్కడేంటో కస్టమర్స్ అనేది రీసెంట్‌లీ వ్యూడ్ అనేసి ఏదో డ్రాప్ డౌన్ ఉంది ఇట్లా. ఏంటంటే ఓపెన్ చేద్దాం. సో, వీటిని ఏమంటారంటే లిస్ట్ వ్యూస్ అంటారు. సో, ఇక్కడ ఏముంది ఆల్ అని ఉంది. ఓకే. ఆల్ అని ఉంది. సో, మళ్ళీ రిఫ్రెష్ చేస్తాం. ఆల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే. లేదు. ఏం లేవు ఇక్కడ అని అంటే దెన్ మళ్ళీ ఇలా క్లిక్ చేస్తాం. ఇక్కడ ఏంటుంది రీసెంట్‌లీ వ్యూడ్ అంటుంది. ఇవి ఏంట్రా అంటే దీన్ని పిక్ లిస్ట్ అంటారనమాట. పిక్ లిస్ట్ అంటే ఎలా అంటే ఒక పిన్ చేసి పెట్టుకోవడం. సో, ఇప్పుడు ఇలా ఆల్ ఇచ్చాననుకో అన్నీ ఒకవేళ రికార్డ్స్ ఉన్నాయనుకో కస్టమర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఉన్నాయనుకో ఇందులో నా రికార్డ్ ఎక్కడుందో ఫైండ్ ఔట్ చేయడం ఎంత ఎంత కష్టమవుతది. అంటే సెర్చ్ చేయొచ్చు ఈవెన్ దో సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ రిజల్ట్ చూపిస్తుంది. అలా కాదు గ్రూప్ వైస్ లేదంటే నేను ఏజ్ ప్రకారం వీటిని కేటగరైజ్ చేయాలనుకుంటాను. ఓకే. ఇప్పుడు 20 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళని ఒక లిస్ట్ కావాలి నాకు. ఇక్కడ నేను చూడాలి. అంటే ఇక్కడే చూడాలి. లిస్ట్ అంటే నాకు ఔట్ సైడ్ కాదు. ఇక్కడ చూడాలి. 20 నుంచి 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళని ఇక్కడ చూడాలి. ఓకే. 30 నుంచి 40 ఉన్న వాళ్ళని ఒకసారి చూడాలి నేను. సో, అందరిని మిక్స్ చేయకూడదు. అప్పుడు ఏం చేయొచ్చంటే ఇక్కడ లిస్ట్ వ్యూస్ అని క్రియేట్ చేసుకుంటే సో, మనకు కండిషన్ ఇస్తే సో, ఇలా డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయంగానే ఇక్కడ చూపిస్తుందనమాట మనకి. సో, 20-30 ఇయర్స్ లిస్ట్, 30-40 ఇయర్స్ లిస్ట్ సెలెక్ట్ చేశామంటే దానికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. వాటి కోసం వీటిని లిస్ట్ వ్యూస్ అంటారు. అలా మనం పింగ్ చేసి పెట్టుకోవడం కోసం దీన్ని లిస్ట్ వ్యూస్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఎలా క్రియేట్ చేస్తాం కూడా చెప్తాం మీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు. ఓకే. ఇక్కడికొస్తాం సెర్చ్. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. తెలియనిదేం కాదు. ఇన్‌కేస్ ఇక్కడ ఏమైనా రికార్డ్స్ ఉన్నాయి అంటే సో, ఇలా ఏదైనా రికార్డ్స్ ఉన్నాయంటే ఇక్కడికెళ్ళి ఇలా సెర్చ్ చేయంగానే అవి ప్రెజెంట్ ఉంటే చూపిస్తుంది. ఓకేనా? ఇంకేదైనా ఇలా సెర్చ్ చేస్తాను. ఎంటర్ చేస్తాను. సో, ఉండదు కాబట్టి చూపించదనమాట. నో ఐటెమ్స్ టు డిస్‌ప్లే అని చూపిస్తుంది. ఓకే. ఇలా. ఇక్కడికొచ్చిన తర్వాత సెట్టింగ్ సింబల్ ఏదో ఉంది. ఓకే. ఏంటి చూద్దాం. అంటే హిస్టరీ కంట్రోల్స్ ఏంటి? సో, న్యూ అని ఉంది. ఇవి ఉండాలా లేదా? క్లోను, రీనేమ్ ఇవంతా ఆప్షన్స్ ఉండాలా లేదా? అనేది ఇక్కడ మనం సెట్ చేయొచ్చనమాట. ఓకేనా? డిజేబుల్ అయ్యున్నాయి డిఫాల్ట్. ఓకే. ఓకే. ఇక్కడుంది. ఈ డిస్‌ప్లే అనేది ఎట్లా డిస్‌ప్లే అవ్వాలి? సో, టేబుల్‌లాగా డిస్‌ప్లే అవ్వాలా? లేకంటే ఇట్లా కాన్బాన్‌లాగా డిస్‌ప్లే అవ్వాలనా? ఇలా సమ్మరైజ్ చేసి ఇలా ఇలా డిస్‌ప్లే అవ్వాలనా? ఏంటి అనేది. గ్రూప్ బై అంటే ఇట్లా యాక్టివిటీ, ఇండస్ట్రీ ఇందాక చెప్పాను కదా! సేమ్ ఇట్లా చేసుకుంటామనేది. సేమ్ అది గూడా అంతే. గ్రూప్ బై అనేది ఈ గ్రూప్స్‌లాగా ఇలా డిస్‌ప్లే చేయాలనా? లేకపోతే అందరిని ఇలా సింపుల్‌గా క్యాన్వా అంటే ఏంటంటే ఇట్లా సెపరేట్‌గా ఇక్కడేంటంటే స్టైల్ ఏంటంటే, ఇవన్నీ ఇలా వద్దు నాకు. ఇట్లా బాక్సెస్ టైప్ చూపించాలి ఇక్కడ. ఇప్పుడు ఈ లిస్ట్ వ్యూస్ ఏమన్నాను, ఇక్కడ ఓన్లీ చూడు మై అకౌంట్స్ ఉన్నింది. న్యూ లాస్ట్ వీక్ ఉండేటివున్నాయి. సో, నెక్స్ట్ వీక్ ఉన్నాయి. దిస్ వీక్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. సో, ఇవన్నీ సెలెక్ట్ చేస్తేనే ఒకటి చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? చూసారా? అకౌంట్స్ ఆల్రెడీ కొన్ని ప్రెజెంట్ అయ్యున్నాయి ఇందులో. ఓకే. ఈ అకౌంట్స్ కూడా ఆల్రెడీ కొన్ని అకౌంట్స్ ఆల్రెడీ ప్రెజెంట్ అయ్యున్నాయి స్టాండర్డ్‌గా. చూసారా మనకి రావడానికి టైం తీసుకునింది. ఓకే. కొన్ని ఇప్పుడొచ్చినాయి. అన్ని రికార్డ్స్ ఇప్పుడొచ్చాయి. ఓకేనా? సీ. ఇప్పుడు ఏం సెలెక్ట్ చేశారు? నేనంటే కాన్బాన్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఈ స్టైల్‌లో ఇక్కడంతా ఇలా బాక్సెస్ టైప్‌లో చూపిస్తుంది. క్యాన్వాన్ అంటే ఇక్కడ బ్లూ కలర్ ఇట్లా బార్ వస్తుంది. సో, ఇక్కడ చూపిస్తుంది మెసేజ్. మేబీ లోడ్ అవుతుంది ఇది. ఇంకా లోడ్ అవ్వలేదు కరెక్ట్‌గా. ఓకే. నేను లేకపోతే జస్ట్ టైప్ అని సెలెక్ట్ చేస్తాను. సేవ్ ఇస్తాను. చూసారా?
ఇలా ఇలా రికార్డ్స్‌ని ఇలా చూసుకోవాలంటే దీన్ని క్యాన్‌వాన్ అంటారనమాట. ఇక్కడ ఉంటాయి నన్ను ఉంటాయి, ప్రాస్పెక్టివ్ ఉంటాయి, కస్టమర్ ఉంటాయి. సో, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినవంతా ఇక్కడ వస్తాయన్నమాట ఇవంతా. ఇలా. ఇలా చూపించడాన్ని దీన్ని క్యాన్‌వాన్ అంటారు. నెక్స్ట్ వచ్చి స్ప్లిట్ వ్యూ. ఇన్‌కేస్ స్ప్లిట్ వ్యూ అంటే ఇలా. ఇలా స్ప్లిట్ చేయాలి అనంటే ఇలా ఇక రికార్డ్స్ ఇక్కడ ఉండాలి. ఇలా ఇంకో స్క్రీన్ ఇలా చూపించాలి. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇట్లా ఉంటుంది. ఓకేనా? లేదు టేబులర్ ఫార్మాట్‌లోనంటే టేబులర్ ఫార్మాట్‌లోనే. ఓకే. ఓకే. నేనేం చేస్తాను, మళ్ళీ ఇక్కడికొచ్చి స్ప్లిట్ వ్యూ నుంచి టేబుల్ సెలెక్ట్ చేస్తాను. ఓకేనా? అర్థమైందా? రీసెంట్‌లో వ్యూడ్ కాకోకుండా నేను ఇక్కడ కొన్ని లిస్ట్ వ్యూస్ వచ్చాయి ఇందాక. అన్నీ లేకపోతే ఇప్పుడు ఆల్ కాంటాక్ట్స్ ఆల్ అకౌంట్స్ కొడతా. సో, ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ అకౌంట్స్ ఇక్కడికొచ్చేసాయి. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? ఓకే. తర్వాత ఇది రిఫ్రెష్ లాగా అనమాట. ఇన్‌కేస్ ఏదైనా రికార్డ్స్ ఇన్సర్ట్ చేసి మీకు చూపించట్లేదు అంటే జస్ట్ రిఫ్రెష్ లాగా. ఓకే. ఇది ఏదైనా ఇన్‌కేస్ ఎడిట్ చేయాలి అనేది ఈ ఎడిట్ మార్క్ అనమాట. ఓకే. ఇక్కడికెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేశాను. ఎడిట్ అని ఇస్తాను. సో, ఈ నేమ్ ఇక్కడ నేమ్ మార్చాలి. డైరెక్ట్‌గా ఇక్కడే మార్చాలి. అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇలా నేమ్ తీసేసి అనిత ఉంది కదా! ఇప్పుడు అనిత రెడ్డి అని ఇస్తాను. ఓకే. రీ ఎంటర్ చేస్తాను. సేవ్ అయిపోతుంది. సో, మామూలుగా ఇక్కడికి వెళ్ళి ఎడిట్ అని ఇచ్చి చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడే మోడిఫై చేయొచ్చు అనమాట. సో, అలా సేవ్ చేస్తే సేవ్ అవుతుంది. చూడండి అనిత రెడ్డి లాగా సేవ్ అవుతుంది. ఓకే. అలా. ఓకే. సో, చార్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చార్ట్ లాగా సో, అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి. సో, ఏవేవైతే ఎన్ని రికార్డ్స్ అంటే ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఇదనుకో అకౌంట్ ఐడితో ఏదైనా ఇండస్ట్రీతో ఎన్ని ఉన్నాయి. ఓకే. ఇక్కడికొచ్చేసరికి ఏముంది నాట్ స్పెసిఫైడ్ అండి. ఏం స్పెసిఫై చేయలేదు. ఇక్కడ అదర్ ఇండస్ట్రీ అదర్ అని అనేటివి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయంటే ఎక్కువ ఇక్కడ చూస్తున్నాం. గ్రాఫికల్‌గా పై చార్ట్ చూస్తాం కదా మనం ఎంత ఉంది ఏదనేది అలా అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇండస్ట్రీ ఏముంది కన్సల్టింగ్ అని కన్సల్టింగ్ అని ఉండే రికార్డ్స్ ఇక్కడ ఒక రికార్డ్‌లో ఇండస్ట్రీ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు. కన్సల్టింగ్ అని సెలెక్ట్ చేసుకుంటారు. అలా సెలెక్ట్ చేసుకొని ఎంత ఉంటాయి జస్ట్ ఇన్ని కొన్ని 4 మాత్రమే ఉంటాయి. సో, ఇక్కడ 1 మాత్రమే ఉంది. ఇక్కడికొచ్చేసరికి 4 ఉన్నాయి. ఇక్కడికొచ్చేసరికి 3 ఉన్నాయి. సో, ఇలా పై చార్ట్ చూపించాలంటే ఇక్కడికెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్స్ దీన్నేమంటారంటే ఫిల్టర్ అంటారు. ఓకే. ఫిల్టర్స్ అంటే ఫిల్టర్ చేయాలి. బై ఓనర్ బేస్ చేసుకొని రావాలి. లేదా ఆల్ అకౌంట్స్ రావాలి అనేది ఆల్ అకౌంట్స్ ఆర్ మై అకౌంట్స్ ఫిల్టర్ బై స్కోప్ అనేది ఇట్లా ఫిల్టర్ చేసుకోవచ్చనమాట కొన్నిటిని. కదా! ఇలా ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇలా ట్యాబ్ లోపలికెళ్తే ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. ఇట్లా బ్యాక్ ఎండ్‌లో ఆబ్జెక్ట్‌కెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఆబ్జెక్ట్‌కెళ్తే ఇలా ఉంటాయి. ఈ ఫీల్డ్స్ అన్నీ ఇలా ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ ట్యాబ్‌కొస్తే ఇలా ఉంటాయి. ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ట్యాబ్స్ ఇలా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఏదో పెన్సిల్ మార్క్ ఉంది చూద్దాం. ఓకే. ఇదొక్కటి చెప్పలేదు కదా నేను. ఇంకా ఆల్మోస్ట్ అంతా కవర్ చేసాం మనము. ఓకే. వీటినేమంటారు లిస్ట్ వ్యూస్ అంటారు. సో, ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఓకే. ఇక్కడ ఇది ఉంది కదా! పెన్సిల్ మార్క్ ఉందేమో చూద్దాం. అంటే పెన్సిల్ మార్క్ ఎందుకంటే ఇక్కడ ట్యాబ్స్ ఇన్ని ఉన్నాయి. సో, ఇందులో ట్యాబ్‌ని ఇంకా ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవాలి. ఓకే. లేదా ఇంకొన్ని ఎక్స్‌ట్రా ఏదైనా రిమూవ్ చేయాలి అనంటే డైరెక్ట్‌గా బ్యాక్ ఎండ్‌కెళ్ళి ఏదో అంతా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడికెళ్ళి పెన్సిల్ మార్క్ చేయంగానే ఇక్కడ ఇన్‌కేస్ న్యూ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ మోర్ ఐటెమ్స్ అని ఇస్తూ యాడ్ మోర్ ఐటెమ్స్ అనంగానే ఇక్కడ ఆల్ అని ఉంటాయి. ఫేవరెట్స్ అని ఉంటాయి. అవైలబుల్ ఐటెమ్స్ ఇవన్నీ ఉన్నాయంట. సో, ఇందులో మీకు ఏం కావాలంటే అది యాడ్ చేసుకోండి అంటారు. ఇప్పుడు నేనేం చేస్తాను ఇమేజెస్ యాడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. ఇంకా ఏమైనా కావాలి నాకు లొకేషన్స్ కావాలి. ఆర్డర్స్ కావాలి సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా ఏమేం కావాలో నాకు ఇంకా ఎక్స్ట్రా ఐటెమ్స్ కావాలంటే యాడ్ చేసుకుంటాను. ఇలా యాడ్ ఐటెమ్స్ అని ఇస్తాను. యాడ్ ఐటెమ్స్ అని ఇవ్వంగానే ఇక్కడ ఇవి ఇట్లా యాడ్ అవుతుంది ఈ లిస్ట్‌కి. ఓకే. సేవ్ చేస్తాననమాట. సేవ్ చేయంగానే ఇలా సేవ్ అయిపోతాయి. ఓకే. ఇక్కడ కనిపిస్తే ఇలా డ్రాప్ డౌన్‌లో కనిపిస్తాయి. ఓకే. రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేయకపోయినా కనిపిస్తున్నాయి ఇక్కడ. బట్ బెటర్ రిఫ్రెష్ చేయండి. ఇలా ఉన్నాయి. ఓకే. ఓకేనా? అర్థమైందా ఎలా యాడ్ చేసుకోవాలనేది? హ్మ్. ఓకే. ఆల్రెడీ ఉన్న వాటిని యాడ్ చేసుకోవడం ఇలా. ఓకే. అర్థమైందా? ఓకే. బాగానే ఉంది. ట్యాబ్స్ అర్థమైంది కదా!
బ్యాక్ ఎండ్‌లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. ట్యాబ్ లాగా డిస్ప్లే చేసినాం. ఇప్పుడు నాకు ఇంకో రిక్వైర్మెంట్ ఉంది. ఓకే. మనం ఇందాక క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్‌ని ఇక ట్యాబ్ లాగా చూపించాం. ఫ్రంట్ ఎండ్‌లో కస్టమర్స్ లాగా కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు నాకు ఇంకో రిక్వైర్మెంట్ ఉంది. ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే. బట్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే దాన్ని నేను ట్యాబ్ లాగా ఎనేబుల్ చేయకూడదు. ఓకే. ట్యాబ్ లాగా అప్పుడు నాకు ఈ రిక్వైర్మెంట్ ఏంటంటే ట్యాబ్ ఏం అవసరం లేదు. జస్ట్ నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చెయ్యి. బ్యాక్ ఎండ్‌లో ఉండాలి. స్టోరేజ్ పర్పస్ కోసం అని చెప్పారు. సో, వాళ్ళు చెప్పిన ప్రకారమే నేనేం చేశాను, ఆహ్, ఆ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు ట్యాబ్ అని ఎనేబుల్ చేశాను. ఫ్రంట్ ఎండ్‌లో ట్యాబ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి బట్ ట్యాబ్ లాగా వద్దు అని చెప్తారు. బట్ లేటర్ ఆన్ ఒక 1 వీకో, 10 డేసో లేకపోతే 1 మంతో, 6 మంత్స్ తర్వాతనో మళ్ళీ బిజినెస్ ఏం చెప్తారంటే, లేదు మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో, ఆ ఆబ్జెక్ట్‌కి ట్యాబ్ లాగా డిస్ప్లే చేయండి. యూజర్‌కి ఆబ్జెక్ట్ ట్యాబ్ కనిపించాలి. విత్ దట్ యూజర్స్ కెన్ ఏబుల్ టు ఇన్సర్ట్ ద రికార్డ్స్ ఆర్ అప్డేట్ ద రికార్డ్స్ అని చెప్తారనమాట. డీఎంఎల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసుకోగలరు వాళ్ళు అని చెప్తారు. సో, ఫస్ట్ వాళ్ళు చెప్పిన ప్రకారం మనం క్రియేట్ చేద్దాం. ఓకే. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే. లాగిన్ అవుతుంది. సో, ఏమో ఈ బ్రౌజర్‌లో ఇది సమ్‌టైమ్స్ వర్క్ అవ్వట్లేదు అకౌంటు. సో, నేను ఇంటర్నెట్ కూడా బానే ఉంది. బట్ ఎందుకు ఇట్లా సమ్‌టైమ్స్ లోడ్ అవ్వడం లేదు. ఓకే. సో, నేను ఇన్‌స్టెడ్ ఆఫ్ క్రోమ్ నేను వేరే బ్రౌజర్ యూజ్ చేస్తాను. నేను ఎడ్జ్ యూజ్ చేస్తాను. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఇక్కడ లాగిన్ అవుతుంది. ఓకే. లాగిన్ డాట్ సేల్స్‌ఫోర్స్ అని ఇవ్వంగానే సో, ఇలా అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఆటో సేవ్ చేస్తుంది. ఇక్కడ కూడా లండన్ వస్తుంది. సో, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతుంది. 2 బ్రౌజర్స్‌లో ఓపెన్ అయింది. ఎడ్జ్‌లోనూ ఓపెన్ అయింది. క్రోమ్‌లోనూ ఓపెన్ అయింది. ఓకే. ఇది ఎడ్జ్. సమ్‌టైమ్స్ ఇది సర్వర్ ప్రాబ్లమ్ అనుకుంటా. అకౌంట్ వల్ల సేల్స్‌ఫోర్స్ వల్ల వేరే ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. సమ్‌టైమ్స్ ఇది లోడ్ అవ్వలేకుంది. ఓకే. ఎనీహౌ మళ్ళీ లోడ్ అయింది కాబట్టి కంటిన్యూ చేద్దాం. ఓకే. సో, క్రోమ్‌లోనే ఉన్నాం. మళ్ళీ ఏం చెప్పాం, మనం ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం కదా! సో, మనం ఏం చెప్పాం, మన అప్లికేషన్స్‌కి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అవసరమైతాయని చెప్పాం. మన ఇన్సూరెన్స్ అప్లికేషన్ కదా! సో, మన ఇన్సూరెన్స్‌లో ఏముంటాయి ఇంకా, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచెస్ లేదా ఏజెంట్స్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో, సేమ్ మళ్ళీ ఆబ్జెక్ట్ మేనేజర్‌కెళ్ళాం. క్రియేట్ అని ఇచ్చాం. క్రియేట్ ఆబ్జెక్ట్ అని ఇచ్చాం. రాగానే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమంటుంది. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్రాంచ్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ బ్రాంచెస్ నేమ్ అనేది బ్రాంచెస్. ఓకే. ఆల్రెడీ మనకి ఇదంతా తెలుసు కదా! డిస్కస్ చేసాం కదా మనం ఆల్రెడీ. ఓకే. ఇక్కడ అలో రిపోర్ట్స్ ఇస్తాను. అలో యాక్టివిటీస్ ట్రాక్ ఇవంతా ఇస్తాను. ఓకే. డిప్లాయ్ మోడ్‌లో ఉంది బై డిఫాల్ట్. అలో సెర్చ్ ఇస్తాను. యాడ్ నోట్స్ ఇస్తాను. బట్ ఇక్కడ చూసారా? లాంచ్ న్యూ కస్టమ్ ట్యాబ్ విజార్డ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి. బికాజ్ మన రిక్వైర్మెంట్ ఏంటి? ట్యాబ్ లాగా డిస్‌ప్లే చేయమని చెప్పి మనకు చెప్పలేదు. మనకు అవసరం లేదని చెప్పారు కాబట్టి, నేను ఇక్కడ చెక్ చేయకపోతే సరిపోతుంది కదా! ట్యాబ్ లాగా డిస్‌ప్లే అవ్వదు కదా! సో, నేను ఇప్పుడు సేవ్ చేస్తాను. ఇప్పుడు సేవ్ చేయంగానే ట్యాబ్‌లో చూసారా? ఈసారి ఫస్ట్ స్టెప్‌లోనే ఆబ్జెక్ట్ బ్రాంచ్ అనేది క్రియేట్ అయిపోయింది. లాస్ట్ టైమ్ మనం క్రియేట్ చేసినప్పుడు ఏమైంది? మనం ట్యాబ్ సెలెక్ట్ చేసినప్పుడు మళ్ళీ ట్యాబ్ స్టైల్ సెలెక్ట్ చేసుకోమని నెక్స్ట్ ట్యాబ్‌కెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి ఆ ట్యాబ్ ఏ ప్రొఫైల్స్ కనిపించాలనేది నెక్స్ట్ ట్యాబ్‌కెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ అప్లికేషన్స్‌కి ఈ ట్యాబ్ విజిబుల్ ఉండాలి అనేది నెక్స్ట్ అప్లికేషన్స్ అనేవి ఇంకొక పేజ్‌కెళ్ళింది. సో, ఈ 3 పేజెస్‌లో మనం కావాల్సినట్టు సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే ఆబ్జెక్ట్ సేవ్ అయింది. బట్ ఇక్కడ మనం ట్యాబ్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి డైరెక్ట్‌గా ఒక స్టెప్‌లోనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ ఎండ్‌కెళ్ళి చూద్దాం. మన అప్లికేషన్‌లో బ్రాంచ్ అనేది ఏమైనా ఉందేమో. ఓకే. నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే. రిఫ్రెష్ చేసిన తర్వాతనే ఇక్కడికెళ్తున్నా. మన అప్లికేషన్‌ని ఓపెన్ చేస్తాను. ఓకే. మన అప్లికేషన్ ఓపెన్ చేయంగానే అక్కడ ఉందా బ్రాంచ్? సో, లేదే. కనిపించలేదే.
సో వేరే ఏమైనా అప్లికేషన్స్లో ఏమైనా ఉందా? కొన్ని సర్వీస్ ఓపెన్ చేద్దాం ఉందా? లేదే. సర్వీస్ కూడా లేదే. బై ఎక్కడ లేదే ఇది. లేదు అంటే ఎందుకంటే మనం ట్యాబ్ లాగా ఎందుకు లేదు? ట్యాబ్ లాగా మనము అక్కడ ఆ బాక్స్ అనేది చెక్ చేయలేదు కాబట్టి ఇక్కడికి మనకు ట్యాబ్ లాగా కనిపించలేదు. బట్ ఒక ట్యాబ్ లాగా లేదు. పోనీ బ్యాక్ ఎండ్‌లో ఉందా ఆబ్జెక్ట్? చూద్దాం. ఓకే. సెటప్‌కెళ్తాం. ఆబ్జెక్ట్ మేనేజర్‌కెళ్తాం. సెర్చ్ చేద్దాం. బ్రాంచ్. యెస్. బ్రాంచ్ అని ఉంది. ఓకే. ఇప్పుడు ట్యాబ్ లాగా మళ్ళీ ఏం చెప్పారు? ఒక 2 మంత్స్, 3 మంత్స్ అయిపోయింది. 6 మంత్స్ అయిపోయింది. ఇలా కస్టమ్ ఆబ్జెక్ట్ ఒకటుంది. ఈ ఆబ్జెక్ట్ ట్యాబ్ లాగా డిస్‌ప్లే చేయి అని చెప్పారు. సో, ట్యాబ్ లాగా డిస్‌ప్లే చేయంటే ఏం చేయాలి? మళ్ళీ ఎడిట్‌కెళ్దామా? సో, ఎడిట్ చేస్తే ట్యాబ్ అనే బాక్స్ చెక్ చేస్తే ట్యాబ్‌లా డిస్‌ప్లే చేస్తుంది కదా! సో, ఎడిట్‌కొద్దాం ఆబ్జెక్ట్‌ని. సో, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కదా! ఇక్కడికొద్దాం. ఇక్కడ లేదే. ఆ చెక్ బాక్స్ అనేది ఇక్కడ లేదే. సో, ఇప్పుడెలా? ఇక్కడ చెక్ బాక్స్ లేదు. వీళ్ళేమో ట్యాబ్ లాగా డిస్‌ప్లే చేయంటారు. ఎక్కడ చేయాలి నేను? ఎలా చేయాలి? అంటే ఇక్కడ ఆప్షన్ ఉండదు. ఫస్ట్ టైమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మనకు ఆ ట్యాబ్ అనే ఫెసిలిటీ చూపిస్తుంది. ఓకే. సెకండ్ టైమ్ ఎప్పుడైతే ఎడిట్ చేసి ఆ రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత మనం ట్యాబ్ లాగా డిస్‌ప్లే చేయమంటే ఇక్కడ డైరెక్ట్‌గా ఎడిట్ చేస్తే ఆబ్జెక్ట్‌ని ఎడిట్ చేసి అలా ట్యాబ్ లాగా డిస్‌ప్లే చేయలేము. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ ఉండదు. సో, నువ్వేం చేయాలంటే దీనికోసమని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ కాల్డ్ ట్యాబ్స్ అనమాట. ఓకే. ట్యాబ్స్‌ని యూజ్ చేసి మనము ఆల్రెడీ ఉన్న కస్టమ్ ఆబ్జెక్ట్‌ని మనం ట్యాబ్ లాగా డిస్‌ప్లే చేస్తాం. ఓకేనా? ట్యాబ్స్ అనే కాన్సెప్ట్. ఓకే. దీనికన్నా ముందుకు స్టెప్స్ ఉన్నాయి గదా! సో, హౌ టు క్రియేట్ కస్టమ్ ఆబ్జెక్ట్ అని మనం చెప్పుకున్నాం. సో, క్లిక్ ఆన్ క్రియేట్ కస్టమ్ ఆబ్జెక్ట్. సో, ఎంటర్ ఆల్ ద డీటెయిల్స్. ఓకే. అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్. సేవ్ ఇవ్వంగానే నెక్స్ట్ ఏం అడుగుతుంది? ట్యాబ్ స్టైల్‌కి వెళ్తుందా? సో, నెక్స్ట్ ఏంటి? సెలెక్ట్ ఇన్‌కేస్ ట్యాబ్ అనే బటన్ సెలెక్ట్ చేసుకొనుంటే నెక్స్ట్ పేజ్‌కి ఏమవుతుంది? సెలెక్ట్ ట్యాబ్ స్టైల్ అని వస్తుంది. ఓకే. సెలెక్ట్ ట్యాబ్ స్టైల్ మనకి ఏదైతే కావాలో ట్యాబ్ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటాం. సో, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. తర్వాత ఎలా రీడైరెక్ట్ అవుతుంది నెక్స్ట్ నుంచి? సో, తర్వాత ప్రొఫైల్స్‌కి వెళ్తుంది. సో, సెలెక్ట్ ఫర్ విచ్ సెలెక్ట్ ప్రొఫైల్స్. For which you want to display the tab. ఏ ఏ ప్రొఫైల్‌కి అయితే రావాలి ఏ ప్రొఫైల్స్‌కి మీ ట్యాబ్ విజిబుల్‌లో ఉండాలనేది ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెలెక్ట్ అప్లికేషన్స్ ఫర్ విచ్ we need to see as tab. సో, అప్లికేషన్‌లో మనం ట్యాబ్ లాగా చూడాలనుకుంటే ఏ అప్లికేషన్ కావాలో ఆ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ క్లిక్ ఆన్ ఫినిష్ అండ్ సేవ్. సేవ్ అండ్ ఫినిష్. అబ్జర్వేషన్ ఏంటి? దెన్ అబ్జర్వేషన్ ఏంటంటే object will create. Okay. Object will be there in object manager. Object manager list లో ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. అర్థమైందా? ఈ స్టెప్స్ కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి. ఓకే. ఇప్పుడు రిక్వైర్మెంట్ వచ్చేసి ఒక ట్యాబ్ లాగా డిస్ప్లే చేయమని చెప్పారు. సో, ట్యాబ్ అంటే ఏంటి ఫస్ట్ అంటే మేము ఆల్రెడీ చెప్పుకుంటున్నాం కదా! ఫస్ట్ ఇది డిస్ప్లే చేద్దాం. ట్యాబ్స్ అని ఎక్కడ ఉంటే చూపిస్తాను. ఓకే. తర్వాత చూద్దాం ఇది. ఇలా హోమ్‌కి వస్తాను. సెటప్‌లోకి వస్తాను. సెటప్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాబ్స్ అని ఉంటుంది. సో, ఇక్కడ సెర్చ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ బార్‌లో ట్యాబ్స్‌ని సెలెక్ట్ చేస్తే
ఇక్కడ ట్యాబ్స్ అనేది ఉంటుంది. ట్యాబ్స్ అని ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రెజెంట్ ఉన్న కస్టమర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాబ్ లాగా డిస్ప్లే చేయాలంటే సో, అప్పుడు ఈ ట్యాబ్స్ కింద రావాలి. ఓకేనా? సో, ఇక్కడ రావడం లేదు. సో, మైక్రోసాఫ్ట్‌లోకి వెళ్తాం. ట్యాబ్స్ అని ఉంది. ఓకే. ఓకే. ట్యాబ్స్‌ని సెలెక్ట్ చేయంగానే ఇలా చూపిస్తుంది కస్టమ్ ట్యాబ్స్ అనేసి. ఓకే. ఫస్ట్ థింగ్ ట్యాబ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. ఫస్ట్ ట్యాబ్స్ అంటే ఏంటో చూద్దాం. ట్యాబ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్. కలెక్షన్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్ అంటుంది ఏంట్రా అని అనుకుంటే చెప్తాను. ఏంటి కలెక్షన్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇలా లెట్ మీ లాగిన్ టు ద అకౌంట్. ఇక్కడ ఏముంది? అకౌంట్ అని చెప్తున్నాం కదా! స్టార్టింగ్ నుంచి ఏం చెప్తున్నాం? సో, ఇక్కడ క్లిక్ చేయంగానే ఇలా ఓపెన్ అవుతుందని చెప్తున్నాం కదా! ఈ ఈ పాపప్ ఏదైతే ఓపెన్ అవుతుందో దీన్ని ఏమంటే దీని కూడా ఒక యూఐ లాగా కదా! మనం చూడగలుగుతుంది. ఇది యూజర్ ఇంటర్ఫేసే కదా! ఇది ఒక ఫార్మ్ కదా! ఇట్లా ఇదొక యూఐ. ఎందుకు ఇదేం యూఐ? సో, ఫస్ట్ టైమ్ మనము క్రియేట్ చేస్తున్నాం. న్యూ అని ఇచ్చిన తర్వాత ఇది ఇలా కనిపిస్తుంది. ఇది ఒక స్క్రీనా? ఓకే. ఓకే. బానే ఉంది. సో, ఆల్రెడీ ఉన్నదాన్ని ఇప్పుడు నేను ఇక్కడ తీసుకెళ్ళి ఎడిట్ చేస్తాను. సో, అది ఎలా కనిపిస్తది? ఈ స్క్రీన్ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈ వాల్యూస్ ఆల్రెడీ ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తున్నాయి. ఓకే. ఎడిట్ అంటారు. ఇది ఎడిట్‌కి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎడిట్ ఫార్మ్. ఎడిట్ అనేది ఒకటి ఉంది. ఓకే. ఇంతకుముందు న్యూ అని క్లిక్ చేస్తే న్యూ అకౌంట్ అని ఉంది. సో, ఇదొక స్క్రీన్, అదొక స్క్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిలీట్ చేయాలంటే ఇంక వేరే. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్ అని చెప్పేసి ఇలా ఒక స్క్రీన్ రావాలి. సో, ఇవేవైతే ఉన్నాయో సో, ఒక ట్యాబ్‌లో ఇన్నుంటాయి. ఇన్సర్ట్ చేయడము, అప్డేట్ చేయడము, డిలీట్ చేయడము, అన్‌డిలీట్ చేయడము. ఇలా 4 ఏవైతే స్క్రీన్స్ ఉన్నాయో వీటిని కలెక్షన్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్ అంటారు. ట్యాబ్ అంటే ఏం లేదు. ట్యాబ్‌లో ఏమేమి ఉంటాయి మళ్ళా. సో, ఎటువంటి యాక్సెస్ చేయొచ్చు అంటే ఇలా 4 స్క్రీన్స్ ఉంటాయి. సో, దాన్నే యూఐ అని అంటారనమాట యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే. ట్యాబ్ ఈజ్ అంటే ట్యాబ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ it is a collection of user interfaces or మన ఓన్ వర్డ్స్ చెప్పాలంటే డిఫరెంట్ స్క్రీన్స్ డిఫరెంట్ స్క్రీన్ కాదు డిఫరెంట్ ఫామ్స్ ఓకే డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి కదా సో దాన్నే ట్యాబ్ అంటారనమాట ఓకే ఓకే ట్యాబ్ అంటే ఏదో చూసాం సో ట్యాబ్లో కొన్ని టైప్స్ ఉంటాయి ఇందులో కూడా టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ అని టైప్ ఆఫ్ ట్యాబ్స్ అంటే చూసారా వన్ ఈజ్ custom object tab okay second thing is web tab fourth thing is visual force tab so third thing is visual force tab fourth thing lightning components tab fifth thing lightning paste tabs ఇలా 5 టైప్స్ ఉంటాయి అన్నమాట ఇందులో సరే 4 టైప్స్ కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్ అని సెకండ్ థింగ్ నాట్ ద టేబుల్ ట్యాబ్ సెకండ్ వన్ వచ్చి వెబ్ ట్యాబ్ థర్డ్ థింగ్ వచ్చి visual force page tab fourth one వచ్చి lightning tab fifth one వచ్చేసి lightning component tab ఇలా టైప్స్ ఉంటాయి సో ఏంటి టైప్స్ ఏంటంటే ఈ కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్ అనేది ఇక్కడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్స్ అంటే ఏంటంటే
ఏదన్నా ఆబ్జెక్ట్స్ మనం కస్టమ్ ఆబ్జెక్ట్స్ అయితే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఉంటామో, కస్టమ్ ఉన్న కస్టమ్ లే సారీ కస్టమ్ ఆబ్జెక్ట్స్‌కి ట్యాబ్ లాగా డిస్‌ప్లే చేయాలి అంటే దాన్ని కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్స్ అంటారు. ఓకేనా? వెబ్ ట్యాబ్స్ అంటే ఏంట్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్స్ ఉంటాయి. సో, ఆ వెబ్స్‌ని ట్యాబ్స్ లాగా డిస్‌ప్లే చేయాలంటే వాటిని ఇక్కడికొచ్చి ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే అప్పుడు ట్యాబ్ లాగా డిస్‌ప్లే చేయొచ్చు. ఓకే. విజువల్ ఫోర్స్ ట్యాబ్స్ అంటే ఏంటంటే యాక్చువల్‌గా విజువల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేశాం కదా! క్లాసిక్ ఉంటుంది ఇలా అనేసి మనకి. సో, క్లాసిక్ ఉంటుంది కదా! ఈ క్లాసిక్‌లో ఇప్పుడు ఇక్కడ ఏదైతే యూఐ చూస్తున్నామో దీన్నంతా లైట్నింగ్ యూజ్ చేసి లైట్నింగ్ ఆరా కాంపోనెంట్స్ ఇలా యూజ్ చేసి ఈ స్క్రీన్ బిల్డ్ చేసుంటారు. ఓకే. దాన్ని లైట్నింగ్ కాంపోనెంట్ అంటారు. ఇక్కడ ట్యాబ్‌లో చూసారు కదా! ఇక్కడ లైట్నింగ్ కాంపోనెంట్. ఈ లైట్నింగ్ కాంపోనెంట్స్‌ని యూజ్ చేసి ఈ స్క్రీన్ అనేది బిల్డ్ చేసుంటారు. ఓకే. క్లాసిక్‌లో వచ్చేసరికి విజువల్ ఫోర్స్‌ని యూజ్ చేసి ఇలా ఫ్రంట్ ఎండ్ ఈ స్క్రీన్‌ని ఇదైతే ఫ్రంట్ ఎండ్ ఎలా ఉంటుందో, అప్లికేషన్స్ ఎలా ఉంటాయో, ఈ ఫ్రంట్ ఎండ్ మనం చూపించే వాటన్నిటిని విజువల్ ఫోర్స్‌ని యూజ్ చేసి చేసుంటారు. సో, విజువల్ ఫోర్స్ పేజెస్ ఏదైనా ఉన్నాయి అంటే, ఆ విజువల్ ఫోర్స్ పేజెస్‌ని ట్యాబ్ లాగా డిస్‌ప్లే చేయాలన్నప్పుడు దాన్ని విజువల్ ఫోర్స్ ట్యాబ్ అంటారనమాట. సో, యాస్ ఆఫ్ నౌ మనకిక్కడ ఏమి విజువల్ ఫోర్స్ అంటే పేజెస్‌కి మనం ఏమి బిల్డ్ చేసింది. లైట్నింగ్ కాంపోనెంట్స్‌కి మనం ఏమి ఇక్కడ చేయలేదు కాబట్టి ఇక్కడ లిస్ట్ అంతా ఎంప్టీగా ఉంది. సరే ఇక్కడ చూసారా కస్టమర్స్ మనం ఇందాక క్రియేట్ చేసాం కాబట్టి కస్టమ్ ఆబ్జెక్ట్ ఏ కస్టమ్ ఆబ్జెక్ట్‌కి అయితే ఇక్కడ ట్యాబ్ ఉండదో అవి ఇక్కడ చూపిస్తాయి. ఓకేనా? అలా. లైట్నింగ్ కాంపోనెంట్ ట్యాబ్స్ అంటే లైట్నింగ్ కాంపోనెంట్స్ ఏవైనా మనం క్రియేట్ చేసునుంటే లైట్నింగ్‌లో ఆ కాంపోనెంట్‌ని ఒక ట్యాబ్ లాగా డిస్‌ప్లే చేయాలంటే అప్పుడు లైట్నింగ్ కాంపోనెంట్స్‌లోకొచ్చి ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే ఆ కాంపోనెంట్ కూడా ఒక ట్యాబ్ లాగా డిస్‌ప్లే అవుతుంది. ఓకేనా? అలా. లైట్నింగ్ పేజ్ కాంపోనెంట్స్ అది కూడా అంతే లైట్నింగ్ పేజెస్ ఏమైనా ఉంటాయి కదా! ఆ పేజెస్‌ని కూడా ట్యాబ్స్ లాగా చూపించాలంటే ఇలా ఇక్కడికొచ్చి న్యూ క్లిక్ చేసి ఆ పర్టిక్యులర్ పేజ్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ లాగా డిస్‌ప్లే చేయొచ్చు. ఓకేనా? యాస్ ఆఫ్ నౌ ఇవన్నీ మనకేం లేవు కాబట్టి మన దగ్గర. సో, మన దగ్గర కస్టమ్ ఆబ్జెక్ట్‌కి మన ఆబ్జెక్ట్‌ని మనం ట్యాబ్ లాగా డిస్‌ప్లే చేయాలంటే మనమే కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్ సెక్షన్‌లోకి రావాలి. ఓకే. ఓకే. ఇక్కడ ఏం చేశాము? ఇక్కడ మనకో డౌట్ రావచ్చు. ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఏంటి కస్టమర్స్ అనే ఒక ఉందే. ట్యాబ్ స్టైల్ కూడా ఇక్కడ ఉంది. ఆల్రెడీ ఓకే. ఈ కస్టమర్స్ అనే ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ ఉంది. దీనికి ట్యాబ్ స్టైల్ ఇక్కడ ఉందని ఆల్రెడీ చూపిస్తుంది. ఓకే. ఇంకా అదర్ కస్టమర్సే కాదు కదా! ఇక్కడ చానా ట్యాబ్స్ ఉన్నాయి కదా! లైట్‌నింగ్‌లో అప్లికేషన్స్‌లో. మరి అవన్నీ చూపించలేదే. ఏమంటే అవన్నీ చూపించవు. ఎందుకంటే మనకేవైతే ఆహ్, మనం కస్టమ్‌గా ఏవైతే క్రియేట్ చేసినామో ఓకే. ఆ ఆబ్జెక్ట్‌లు మాత్రమే అక్కడ చూపిస్తాయి. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఆల్రెడీ అన్ని ట్యాబ్స్ లాగా డిస్‌ప్లే చేసేసుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక్క ఆబ్జెక్ట్‌కి ఒక ట్యాబ్ మాత్రమే మనం డిస్‌ప్లే చేయగలం. ఒక ట్యాబ్ మాత్రమే ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్‌కి ఒక ట్యాబ్ మాత్రమే ఉంటుంది. సింగిల్ ట్యాబ్ మాత్రమే ఉంటుంది. ఓకే. మల్టిపుల్ ట్యాబ్స్ ఉండదు. కాబట్టి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ఆ ఆబ్జెక్ట్స్‌కి ఆల్రెడీ అన్ని సేల్స్‌ఫోర్స్ ట్యాబ్స్ లాగా ఇచ్చేసింది కాబట్టి, ఆ లిస్ట్‌లో కనిపించదు. అందుకే బై నేమ్ గూడా ఏముంటదంటే కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్ అని ఉంటుంది. ఓకే. అర్థమైందా? ఏంటనేది? ఓకే. అకౌంట్ మరి సతాయిస్తోంది. The page has an error. You might just need to refresh it. First, we would like to give some details. సో, ఇలా చూపిస్తుంది. ఇంటర్నెట్ ఇష్యూ అయితే కాదు ఇది. సేల్స్ ఫోర్స్ అకౌంట్ వాళ్ళ ఇష్యూనే. ఇలా ఎప్పుడు లేదు. ఎందుకో మరి ఇప్పుడు రీసెంట్‌గా వస్తోంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమైనా ఉందేమో. ఇక్కడ కూడా అదే వస్తుంది. చూసారా? ఇన్‌కేస్ ఈ బ్రౌజర్‌లో కాదు ఈ బ్రౌజర్‌లో వర్క్ అంటే 2 ప్లేసెస్‌లో వర్క్ అవ్వట్లేదంటే ఈ ప్రాబ్లమ్ అకౌంట్ వాళ్ళదే. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడు క్రోమ్‌లో కూడా ఓపెన్ అవుతది ఐ థింక్. ఓపెన్ అయింది. చూసారా? ఇలా. కస్టమ్ ఆబ్జెక్ట్స్. సో, ఇక్కడ నేను న్యూ క్లిక్ చేస్తున్నా. అంటే కొత్త ట్యాబ్‌ని నేను డిస్‌ప్లే చేయాలనుకున్నప్పుడు న్యూ క్లిక్ చేస్తాను. చూసారా? మీరు అబ్జర్వ్ చేసుండుంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ స్టెప్ తర్వాత ఎప్పుడైతే సేవ్ చేస్తామో ఈ స్టెప్‌కి నావిగేట్ అయ్యుంటుంది. ఎప్పుడైతే మనం ట్యాబ్ లాగా డిస్‌ప్లే అవ్వాలని చెప్పి అక్కడ ఎనేబుల్ ట్యాబ్ అనేసి ఇక్కడ బాక్స్ చెక్ చేస్తామో అప్పుడు ఈ పేజ్‌కెళ్తది. ఓకే. ఈ పేజ్ అప్పుడు రాలేదు. మనం ఈ బ్రాంచ్ సెలెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఓన్లీ సింగిల్ స్టెప్పే సేవ్ అయిపోయింది. బట్ ఇప్పుడేమంటే ఈ ట్యాబ్ స్టైలెస్‌ని ఇప్పుడు కనిపిస్తుంది. ఓకేనా? ఓకే. సేమ్ అలానే ఇక్కడేముంది? ఈ ఆబ్జెక్ట్‌లో ఫస్ట్ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఆబ్జెక్ట్‌ని మనం ట్యాబ్ లాగా డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ డ్రాప్ డౌన్‌లో సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఇక్కడ ఏమి బ్రాంచ్ మాత్రమే ఉంది. ఓకే. కస్టమ్ ఆబ్జెక్ట్స్ అని ఈ డ్రాప్ డౌన్‌లో చూపించాలి గదా! లేదా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ చూపించకపోతే ఓకే. కస్టమ్ ఆబ్జెక్ట్స్ చూపించాలి గదా! ఓకే. మన కస్టమర్ ఆబ్జెక్ట్స్ ఎన్ని క్రియేట్ చేసినాం? 2 క్రియేట్ చేసినాం. వన్ ఈస్ కస్టమర్ ఆబ్జెక్ట్.
సెకండ్ థింగ్ ఈజ్ బ్రాంచ్ ఆబ్జెక్ట్ రైట్. సో ఒకటే ఉంది అంటే ఆల్రెడీ కస్టమర్స్‌కి మనం ట్యాబ్ ఎనేబుల్ చేసేసాం కాబట్టి మళ్ళీ ఈ లిస్ట్‌లో చూపించదు. ఏవైతే ట్యాబ్స్ లేకుండా ఉంటాయో ఆ ఆబ్జెక్ట్స్ మాత్రమే లిస్ట్‌లో చూపిస్తుంది. ఓకే. నేను బ్రాంచ్ సెలెక్ట్ చేస్తాను. దీన్ని లుకప్ ఐకాన్ అంటారనమాట. సేమ్ అలానే ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒక ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. సో బ్రాంచెస్ అంటారు కాబట్టి నేను ఇక్కడ ఏదో బిల్డింగ్ తీసుకుంటాను. ఓకే. సో, ఇలా తీసుకొని నేను నెక్స్ట్ అని ఇస్తాను. స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాం. సేమ్ ఇలానే. ఇవన్నీ ఇందాక మనకు కనిపించాయి కదా! ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి. సో, బై డిఫాల్ట్ అందరికి ఆన్ ఇస్తాను. మీకు ఆల్రెడీ తెలుసు కదా! లాస్ట్ మనం డిస్కస్ చేసాం కదా! అది. ఇక్కడ కూడా అంతే అన్ని అప్లికేషన్స్‌కి ఉండాలని చెప్పి సేవ్ చేస్తున్నాం. ఓకేనా? సేవ్ అవుతుంది. ఇప్పుడు చూసారా? కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఎన్ని ట్యాబ్స్ లాగా ఉన్నది ఇక్కడ లిస్ట్‌లో చూపిస్తది. ఓకేనా? ఇక్కడికొచ్చి చూడొచ్చు. కస్టమ్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని ట్యాబ్ లాగా ఏవేవి చూపిస్తున్నారు, ఏవేవి చూపించట్లేదంటే ఇక్కడికొచ్చి చెక్ చేస్తే అర్థమవుతుంది మనకి. ఓకేనా? ఇక్కడికొచ్చి ఆబ్జెక్ట్ మేనేజర్ ఇక్కడికొచ్చి ట్యాబ్స్‌లోకొచ్చి సెటప్‌లోకొచ్చి లెఫ్ట్ సైడ్ బార్‌లో ట్యాబ్స్ అని సెర్చ్ చేస్తే ట్యాబ్స్‌కొచ్చిన తర్వాత ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఓకే. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. మన ఇన్సూరెన్స్ అప్లికేషన్‌లో ఈ బ్రాంచ్ అనేది ట్యాబ్ లాగా డిస్‌ప్లే అయిందో లేదో చూద్దాం. ఇది సర్వీస్ కదా! సో, మనం అన్నిటికి అప్లై చేసాం కదా! దాని అప్పుడు సర్వీస్‌కి కూడా రావాలి కదా! యెస్. వచ్చింది కదా! సో, మన అప్లికేషన్‌లో వచ్చిందో లేదో చూద్దాం. మోర్ క్లిక్ చేసాం. యెస్. బ్రాంచెస్ అని ఇక్కడ ఉంది. సో, మనం ఇక్కడ క్లిక్ చేసామంటే సేమ్ ట్యాబ్ వ్యూ ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఈ బటన్స్ ఇవంతా ట్యాబ్ వ్యూ కదా! ఇదంతా అలా వస్తుంది. ఇన్‌కేస్ మనం ఇక్కడ ఏమైనా ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే. ఇలా. ఓకేనా? ట్యాబ్స్ అంటే అర్థమైంది కదా! ట్యాబ్స్ ఏమేమి టైప్స్ ఉంటాయి. సో, ట్యాబ్స్ ఎలా ఎనేబుల్ చేస్తాం. సో, ఎలా ఆల్రెడీ లేని వాటికి ఎలా డిస్‌ప్లే చేయాలంటే ఎక్కడికెళ్ళాలి. సో, చూసాం కదా! ఇదే అనమాట. ఈ ట్యాబ్‌కి ఈ ఆబ్జెక్ట్స్ క్రియేషన్ అనేది ఈ క్లాసు. సో, ఇక్కడ ఓకే. ఆబ్జెక్ట్స్ అని చెప్పాము. ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకుందాం. సో, ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్‌లో ఉన్నాయి. సో, ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. సో, ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటున్నాం కదా! మన ఆర్గ్‌లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది సో, ఎన్ని వేస్‌లో చూడొచ్చు. సో, ఇన్ హౌ మెనీ వేస్ వి కెన్ సీ ద లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వాట్ వి హావ్ ఇన్ ద ఆహ్, మన సెల్ఫ్ ఆర్గ్‌లో అనమాట. ఆర్గ్‌లో ఏవైతే ఉన్నాయనేది ఎన్ని వేస్‌లో చూడొచ్చంటే దేర్ ఆర్ 3 వేస్ అనమాట. ఓకే. వన్ ఈజ్ ఇక్కడొచ్చేసి ఈ ఆబ్జెక్ట్ మేనేజర్‌లోకెళ్తే ఈ ఆబ్జెక్ట్ మేనేజర్‌లో లిస్ట్ అంతా ఇస్తుంది. సో, కస్టమ్ ఆబ్జెక్ట్స్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ అంతా ఇక్కడొస్తది. ఓకేనా? సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్రమ్ స్కీమా బిల్డర్. ఆల్రెడీ చెప్పాము కదా! స్కీమా బిల్డర్ అని. స్కీమా బిల్డర్‌లోకెళ్తే గనుక మన ఆర్గనైజేషన్‌లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయని అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ ఆబ్జెక్ట్స్ అని ఇస్తే ఆల్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ సెలెక్ట్ అవ్వాలని కొడితే అన్నీ సెలెక్ట్ అవ్వాలి. ఆబ్జెక్ట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. పిక్టోరియల్‌గా మనకు పిక్చర్‌గా చూపిస్తాయి ఇక్కడ. ఓకేనా? దీన్ని స్కీమా బిల్డర్ అంటారు. సో, దీన్ని కూడా సేమ్ ఏముందో లెఫ్ట్ సైడ్ బార్ అంటారు. ఓకే. దీన్ని క్యాన్వా అంటారు. సో, క్యాన్వాన్ ఓకే. ఇది ఏదైతే గ్రాఫ్ టైప్‌లో ఉంటుందో ఇది. సో, ఈ స్కీమా బిల్డర్ కూడా ఒకరోజు చెప్పుకుంటాం. సో, ఇక్కడ ఏవేవి చేయొచ్చు, ఇక్కడ ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం. ఇది కూడా ఒక ప్లాట్‌ఫార్మ్. ఓకే. ఇదొక మంచి టూల్ అనమాట. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్‌కి, ఇంకో ఆబ్జెక్ట్‌కి రిలేషన్‌షిప్స్ ఏమున్నాయి, రిలేషన్‌షిప్స్ అనేది ఒక కాన్సెప్ట్ మనకి. ఓకే. ఇక్కడంతా చూసారా? ఈ లైన్స్ ఉంటది. ఈ లైన్స్ ఏంటివి అంటే ఇవి రిలేషన్‌షిప్స్ అనమాట. ఒక ఆబ్జెక్ట్‌కి, ఇంకో ఆబ్జెక్ట్‌కి మధ్య కనెక్షన్ ఏముంది, ఏం రిలేషన్‌షిప్ అనేది ఇక్కడంతా చూపిస్తుంది. గ్రాఫికల్‌గా చూపిస్తుందనమాట. ఓకే. ఓహ్! ఇలా ఇక్కడ ఈ స్కీమా బిల్డర్ ద్వారా కూడా చూడొచ్చు. ఓకే. 2 వేస్ చూసాం కదా! వన్ ఈస్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ మేనేజర్ అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఫ్రమ్ స్కీమా బిల్డర్. సో, ఇంకొకటి ఎక్కడి నుంచి చూడొచ్చు అనంటే ఇక్కడ సెటప్‌లోకెళ్తే డెవలపర్ కన్సోల్ ఉంటుందని చెప్పాం కదా మనము. డెవలపర్ కన్సోల్ అంటే ఏంటి? ఇక్కడ మనము బ్యాక్ ఎండ్ కోడ్, లాజిక్‌ని అంతా ఇక్కడ కంట్రోల్ చేసుకుంటే డెవలపర్ కన్సోల్ అంటారు కదా! సో, ఇక్కడికొచ్చి చూస్తాం కదా! సో, ఇక్కడికొస్తే ఇక్కడ ఫైల్ అని ఉంటుంది. ఇక్కడ న్యూ, ఓపెన్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. న్యూ అంటే కొత్తగా ఏదైనా అపెక్స్ క్లాస్ గాని, ట్రిగ్గర్ గాని ఏవైనా ఇక్కడ రాయాలి అంటే కోడ్ రాయాలంటే ఇలా న్యూకి క్రియేట్ చేస్తాం. సో, ఆల్రెడీ ప్రెజెంట్ ఉన్నవాన్ని ఓపెన్ చేయాలి అంటే కంట్రోల్ ఓన్ ఇక్కడ ఓపెన్ ఇస్తాం. లేదా కంట్రోల్ ఓ అని కొట్టినా వస్తుందనమాట. ఇక్కడ చూసారా? ఎంటిటీ టైప్ అని ఉంది. ఎంటిటీస్ అని ఉన్నాయి. రిలేటెడ్ అని ఉన్నాయి. సో, ఏంటి ఎంటిటీ టైప్స్ అంటే ఏమేమి ఉంటాయి? క్లాసెస్, ట్రిగ్గర్స్, పేజెస్, పేజ్ కాంపోనెంట్స్, ఆబ్జెక్ట్స్, స్టాటిక్ రిసోర్సెస్, ప్యాకేజెస్. క్లాసెస్ అంటే మనము బ్యాక్ ఎండ్‌లో ఏదైనా కోడ్ రాసి క్లాసెస్ సేవ్ చేసి ఉంటాం కదా!
ఆ క్లాసెస్ లిస్ట్ అంతా సెలెక్ట్ చేస్తే ఇక్కడ అన్నీ వస్తాయి. ఓకేనా? ట్రిగ్గర్స్ ఏమైనా ఉన్నాయంటే ట్రిగ్గర్స్ లిస్ట్ అంతా ఎడిటిస్ లిస్ట్‌లో వస్తుంది. ఓకే. పేజెస్ ఏమైనా ఉన్నాయంటే ఇదే పేజెస్ మీన్స్ విజువల్ ఫోర్స్ పేజెస్. ఓకే. ఉంటే ఇక్కడ అంతా చూపిస్తాయి. పేజ్ కాంపోనెంట్స్ అంటే లైట్నింగ్ పేజ్ కాంపోనెంట్స్ కదా! ఆర్ఐబి యూజ్ చేసి చేసామన్నాం కదా! ఇవంతా ఇక్కడ చూపిస్తాయి. ఆబ్జెక్ట్స్ ఉందా? మన ఆబ్జెక్ట్‌లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. చూసారా? మనకు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ లిస్ట్ అంతా ఇక్కడ చూపిచ్చింది. ఓకే. ఆబ్జెక్ట్స్ అన్నీ ఇక్కడ చూపించింది. చూస్తున్నారా? యాహ్! సో, మన కస్టమర్ ఆబ్జెక్ట్ ఉందా? యెస్. ఉంది చూసారా? కస్టమర్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసాం కదా! అండర్‌స్కోర్ సి అని మన ఆబ్జెక్ట్ ఉంది చూడండి. ఓకే. అలా ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు. అంటే ఈ 3 వేస్‌లో మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయనేది మనం చూడొచ్చనమాట. ఓకే. ఇది ఇక్కడే చెప్పుకుందాం. టు క్రియేట్ ఓకే. హౌ మెనీ వేస్ in how many ways we can see the list of objects in our Salesforce organization. Arguments organization. Okay. There are 3 ways. Okay. Thing is set up object manager. Okay. Second thing is schema builder. Third thing is developer console. క్లియరా? డెవలపర్ కన్సోల్‌లోకి వెళ్ళి ఎక్కడ చూస్తాం? సో, ఓపెన్ ఉంటది. ఫైల్ అలానే కదా ఇక్కడికి వస్తాం. ఫైల్ అని క్లిక్ చేస్తాం. సో, ఫైల్ ఓపెన్ ప్రెజెంట్ అని ఓపెన్ అంటే ఎంటిటీ టైప్ వస్తుంది. ఇందులో ఓకే. ఇలా వెళ్తే ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే. దీన్ని సో క్లియర్ కదా? ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, టైప్స్ ఏముంటాయి, సో ఆబ్జెక్ట్స్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ట్యాబ్స్లో ఎలా డిస్ప్లే చేస్తాం. ఓకే. చూసాం కదా ట్యాబ్స్లో టైప్స్ ఏముంటాయి, సో ఎన్ని వేస్లో మన ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయని ఎలా చూస్తాం అనేది అంతా క్లియర్ కదా? ఓకే. ఇంకేస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళి ఏదైనా ఒకటి ఓపెన్ చేస్తాం అప్పటికి ఇక్కడ అంటే ఇలా స్క్రీన్ వస్తుంది కదా. సో మన కస్టమర్ ఆబ్జెక్ట్లో మన బ్రాంచ్ ఆబ్జెక్ట్లో ఇలా ఫీల్డ్స్ అని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసామా మన కస్టమర్లు ఇన్ని లేవు, బ్రాంచెస్ ఓపెన్ చేసినా కూడా ఇన్ని లేవు, జస్ట్ ఓన్లీ బ్రాంచ్ నేమ్ ట్రైనింగ్ అనే ఉంది. సో మనకి ఇంకా మోర్ ఫీల్డ్స్ కావాలి, వాటిని ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూసుకుందాం. ఓకే. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే రీచ్ అవుట్ అవ్వండి. సో నేను రిప్లై ఇస్తాను.